ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ ఈ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్ మరియు ఫిబ్రవరి 28న వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతోటినే సాగగా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిసిక్ టాక్స్. ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే ప్లీజ్ వెల్కమ్ మన బుల్లితెర రాజమాత హరితమ్మ. హాయ్. అస్సలు మిమ్మల్ని చూస్తుంటే ఒక అమ్మవారు నా ముందు ఇలా కూర్చున్నట్టుంది. వావ్, నాకు అదే ఫీలింగ్. ఒక బుల్లి దేవత, బ్యూటిఫుల్ దేవత. మీరు ఏంటక్క అసలు ఎవరిని మనశ్శాంతిగా ఉండనివరా? ఎవరికి నిద్ర లేకుండా చేస్తారా మీరు? ఎందుకని అలా? ఎందుకంటే ఒక టీవీలో ఒక సీరియల్ హిట్ అవ్వాలి అన్నా, ఒక సీరియల్ మంచి రేటింగ్ రావాలన్నా, చూసే ఆడియన్స్ టీవీని ఇలా ఆపి ఆ ఫేస్ చూడాలన్నా అది ఓన్లీ హరిత అమ్మ అయితే మాత్రమే అవుతుంది. వావ్, ఐఎమ్ బ్లెస్డ్. ప్రతి ఒక్కరికి అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పర్లేదు, నాకు ప్రతి ఒక్కరికి ఇదే ఫీలింగ్ మిమ్మల్ని చూస్తే. చూసే ఆడియన్స్ అందరూ కూడా మిమ్మల్ని అంత ఓన్ గా తీసుకుంటారు, ప్రతి ఒక్కరు కూడా. అసలు మీకు ఎలా అనిపిస్తుంది అక్క ఇలాంటివన్నీ విన్నప్పుడు? నేను టీవీ స్టార్ట్ చేసినప్పుడు టీవీ సీరియల్స్ చేయడం అంటే సినిమాలు రిజెక్ట్ అవ్వడం వలన సీరియల్స్ చేస్తున్న ఒక ఫీలింగ్ అందరికీ. అలా టైంలో చాలామంది అంటే సీరియల్స్ అంటే నాటకాలు చేయడం కంటే పెళ్లి చేసి పంపించేయచ్చు కదా మీ అమ్మాయిని అనేలాగా కూడా. బట్ మా అమ్మ ఎప్పుడు చాలా మోటివేట్ చేశారు. మనం పేరు తెచ్చుకోవడానికి వచ్చాం, అది చిన్నదా పెద్దదా అని కాదు, యాక్ట్ చేయడానికి వచ్చాం. అవకాశం ఎప్పుడు వస్తే ఎక్కడొస్తే అది చెయ్యాలి, అలానే స్టార్ట్ చేశాను. సో ఈరోజు ఇన్ని ఛానల్స్ వలన నాకు వచ్చిన అవకాశాలు అయితే నాకు పునర్జన్మ, ఒక మనిషికి పునర్జన్మ వస్తే ఎలా ఉంటుందో ఒక యాక్టర్గా నాకు అది పునర్జన్మ. అసలు వాళ్ళు మీరు చెప్పినట్టు సడన్ గా ఎక్కడైనా చూసి లాగేసుకుని హగ్ చేసుకుని ముద్దు పెట్టేసుకుంటారు. ఎలా ఉన్నావు మీరు ఆ తర్వాత చెప్తారు, మీరు నాకు చాలా ఇష్టం, నువ్వు భలే ఉంటావు అమ్మా, అదమ్మా ఇదమ్మా అంటే. సో అది మామూలు బ్లెస్సింగ్ కాదు. సో అది ఒక అమ్మగా అత్తగా చేసేవాళ్ళకి. అవును, ఒక హీరోయిన్, ఒక హీరో ఆ కేటగిరీ కాదు. అవును. సో ఒక అమ్మగా, ఒక అత్తగా చేసే ఒక ఆర్టిస్ట్కి అంత ఒక ప్రేమ అంటే ఇంకా మాటల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, కానీ అనుభవిస్తున్నప్పుడు నాకు అప్పుడు వస్తుంది అనమాట. చాచా అంటే ఇంకా ఎంత బాగా పనిచేయాలి నేను అంటే. నన్ను బ్లెస్ చేయడానికి నన్ను ఇష్టపడే వాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు అంటే ఎక్కడ జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ఎక్స్పెక్టేషన్ మనం అందరూ ఏదో ఒక ఎక్స్పెక్ట్ చేసి ఏదైనా వర్క్ చేస్తాము, ఏదైనా చేస్తాం. బట్ వాళ్ళు ఏం ఎదురు చూస్తారు కదా మన దగ్గర నుంచి. కానీ అంత ప్రేమ, అంత అభిమానం అసలు. రీసెంట్ టైమ్స్లో కూడా నాకు పెద్ద ఆవిడ ఎలాగైనా సరే హరిత అంటే నాకు చాలా ఇష్టం, హరిత జాకీ అంటే నాకు చాలా ఇష్టం, చూడాలని ఇష్టం అని చెప్పారు అంతే. ఆవిడ 80 years. సో వాళ్ళ అబ్బాయి తెలుసుకొని హరిత గారిని ఎలా కాంటాక్ట్ చేయాలంటే జాకీ గారి ఫ్రెండ్స్, కామన్ ఫ్రెండ్స్ ద్వారా మాట్లాడి వాళ్ళ అమ్మగారి కోసం మనల్ని ఇన్వైట్ చేశారు ఇంటికి. సర్ప్రైజ్ ఆవిడకి. ఆ ఏజ్ లో ఆవిడని హ్యాపీ చేయాలి, తల్లిని సంతోష పెట్టడానికి పిల్లలు ఇంకా ఆ ప్రయత్నం. ఆవిడ టీవీ సీరియల్స్ లో చూసేప్పుడు నాకు ఎవరంటే ఇష్టం, హరిత అంటేనే ఇష్టం. ఎవరి సీరియల్ చూస్తా, హరితని చూస్తా, షోస్ హరితవి చూస్తా. సో ఇలా చెప్తారంట. ఒకవేళ నేను ఆ స్క్రీన్లో వస్తుంటే వాళ్ళ కోడల్ని రా 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 అంటే ఏమైంది అని అడిగి, చూడు 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 చీర అలా కట్టుకుందో చూడు, నగలు ఎలా వేసుకుందో చూడు, ఎంత బాగుందో ఇలా చెప్తారని రీసెంట్ టైమ్స్లో ఇన్వైట్ చేసి ఆవిడ అసలు నేనే కాఫీ పెట్టిస్తానని ఆవిడ ఓపిక్గా వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొచ్చి. అలాంటివి చూసినప్పుడు మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలి, ఇంత ఇంత ప్రేమకి అనిపిస్తుంది. అంటే కొన్ని ఇంకా రుణం తీర్చలేని బంధాలు ఉంటాయి. మీరున్నారంటే చాలా మందికి ఆర్టిస్టులకి కుళ్ళు. అది మీకు తెలుసా? తెలుసా? లేదు. హరిత గారు ఉంటే మేము అనిపించాం. హరిత గారు ఉంటే ఆవిడ జ్యువెలరీ, ఆవిడ శారీస్, ఆవిడ లుక్స్, అంత అందం, అంత పద్ధతి. మాకు బుల్లితెర శ్రీదేవి అంటే మాకు హరితమ్మ.
మీరు యాక్ట్రెస్, అమ్మ యాక్ట్రెస్, చెల్లి యాక్ట్రెస్, మీ ఫ్యామిలీ అని క్యారేజీలు ఉప్మాలు పెట్టుకుని తిరుగుతా అన్నట్టు మేకప్ బాక్స్ పట్టుకుని తిరుగుతారు అక్క ఇంట్లో అందరూ. మేకప్ బాక్స్ మాత్రమే కాదు, సీరియల్స్ కదా మనం, మోట్లే ఏదో చిరంజీవి గారి ఫ్యామిలీ అన్నట్టు హరిత గారి ఫ్యామిలీ. చాలా తక్కువ ఫ్యామిలీస్ లో ఇంతమంది యాక్టర్స్ ఉంటారు కదా. ఇంట్లో అమ్మకి ఇంతమంది ఫ్యాన్స్, అవును, హస్బెండ్ కి ఇంతమంది ఫ్యాన్స్, బాగా వివచ్చంగా. ఎట్లయినా కానీ కొంచెం జాకీ గారు చాలా బాగా ఉంటారు. నేను చెప్తాను, ఎవరైనా కోపం వస్తే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై హస్బెండ్. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే మా ఆయనే కదా. ఎప్పుడైనా మీకు వస్తుందక్క జాకీ గారిని పొగిడినప్పుడు ఏంటి అన్ని? అస్సలు రాదు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. మన ఆయనే కదా. మన ఆయన కాదు, మీ ఆయన. మై హస్బెండ్. మీ హస్బెండ్ ఏ పురుషుందా వెనక మట్టుందా, మా ఆయన నాకు. హరితమ్మ పేరు అందరికీ తెలుసు. ఈ శాంతి గారు అనే పేరు నేను ఎక్కడో విన్నా. అన్నయ్య పేరు శేషు, మెలికిసా. నా పేరు శాంతి. రవళి పేరు శైలజ. సో అందరికి మెలికిసా అలా పెట్టారన్నమాట, శేషు, శాంతి, శైలజ. తర్వాత సినిమాలకు వచ్చాక హరిత అని పెట్టేశారు. అంటే మొత్తం ఏమన్నా ఉందా లక్కు అట్లా అంటే యాక్చువల్ గా నాకు మాత్రం ఇప్పుడు చెల్లికి పేరు పెట్టినప్పుడు ఆర్లో పెడదామని అలా పెట్టారు రవళి. నేను చాలా క్వైట్ అంటే బీభత్సంగా అండి, మీ అమ్మాయికి మాటలు రావా అనేంత క్వైట్ అనమాట. యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా అసలు ఇంకా చాలా క్వైట్ గా ఉండి, ఇలా కాదులే పేరు మారిస్తే బెటరు అనుకునే టైంలో సీరియల్స్కి ఎంటర్ అయ్యా. మంచి సీరియల్ వచ్చింది. సినిమాలు చేస్తున్నాం, అప్పటికి మంచి సినిమాలు చేస్తున్నాను, బట్ సీరియల్ కూడా వచ్చేసరికి మెయిన్ లీడ్ కదా. పేరు మార్చితే బాగుంటుంది, శాంతి అంటే చాలా శాంతంగా ఉంటుంది, కామ్ గా ఉంటుంది. నో, పేరులోనే ఇప్పుడు శాంతంగా అయిపోతుంది. శాంతి అంటే శాంతంగా ఉంటుంది కాదు అని చెప్పి హెచ్ లో పెడితే మంచిది అని చెప్పారు. అప్పుడు చాలా పేర్లు చూసినప్పుడు హరిత అని పెట్టేశారు. ఈ హరిత అనే పేరు మీకు పెట్టిన తర్వాత హ్యాపీగానే ఉందక్క, లేదు ఇంకో పేరు ఏమన్నా పెట్టలేదు? అసలు హరిత అంటే గ్రీనరీ, పచ్చదనం. పచ్చనిదనమే పచ్చదనే. ఆ పేరుకి తగ్గట్టు అట్లా కూల్ అప్పటి నుంచి బానే ఒక స్టెప్ అలా, అంటే ఇంకా సీరియల్స్ అలా చేయడము. ఇన్ని పేర్లున్నా ముద్దమందారం, ఘట్టమనేని, అఖిలాండేశ్వరి అంటే ఇప్పటికి మైండ్ లో మనసులో చెరిగిపోలేని పేరు. మీకు ఎలా అనిపిస్తుంది అక్క? ఆ సీరియల్ గురించి ఏమన్నా చెప్పాలి అంటే ఏం చెప్పాలి? సీరియల్ గురించి చెప్పాలి అంటే అసలు ఏం చెప్పినా జస్ట్ లైక్ దట్. అది మొన్న రీసెంట్ 10 years అయింది ముద్దమందారం. 2019లో క్లైమాక్స్ అయిపోయింది. 20 నుంచి ఇప్పుడు 6 years అయింది. ఈ రోజుకి నేను బయటకు వెళ్తే అఖిలాండేశ్వరి అనే పిలుస్తారు. ఒక ఆర్టిస్ట్కి ఇంతకంటే పెద్ద బ్లెస్సింగ్ నాకు తెలిసి చాలా తక్కువ మందికే. నేను అసలు ఎప్పుడు అనుకోలేదు ఒక యాక్టర్గా వచ్చాము, యాక్ట్ చేసాము, బట్ సక్సెస్ అంటే ఏంటి అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. యాక్ట్ చేస్తున్న సక్సెస్, ఫేమ్, ఎంతమంది లవ్. సో యాక్టర్గా నేను వచ్చినందుకు, నేను చేస్తున్నందుకు నాకు దొరికిన గొప్ప వరం అఖిలాండేశ్వరి. అక్క, మీరు సీరియల్ గురించి ఇవన్నీ పక్కన పెట్టేస్తే నాకు తెలిసిన హరితమ్మ ఇంట్లో సొంత అమ్మలాగా. ఏదైనా ఒక ప్రాబ్లం ఉందన్నా, ఏదైనా ఉందన్నా, అమ్మ హరితమ్మ ఉందిగా, అమ్మతో మాట్లాడితే క్లియర్ అయిపోద్ది అని చెప్పుకునే ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారు. ఇంత మంచి పేరు మీరు తెచ్చుకున్నారంటే మీ యొక్క మంచితనం. ఎంతమంది బ్లెస్సింగ్స్, అందరు బ్లెస్ చేస్తారు. చిన్నప్పటి నుంచి నువ్వు బాగుంటావు, నీకు మంచి మొగుడు వస్తాడు, సంతోషంగా ఉంటావు, ఎక్కడికి వెళ్ళినా బాగుంటావు, నువ్వు వెళ్ళిన చోట కూడా అందరూ బాగుంటారు చెప్తారు కదా తదాస్తు దేవతలు. ఏదో ఒకసారి బ్లెస్ చేసి ఉంటారు. అక్క, మీరు ఇంత సక్సెస్లో ఉన్నారు, స్టిల్లో ఇప్పటికీ సక్సెస్లో ఉన్నారు, ఉంటారు కూడా. ఇంత సక్సెస్లో ఉన్నప్పుడు కూడా సమ్ టైమ్స్ మనకు తెలియకుండా, ఎక్కడో మనకు తెలియకుండా ఒక డ్రాప్ అనేది వస్తుంది. అలా మీ లైఫ్లో ఏదైనా వచ్చింది ఉందా? బేసిక్గా నేను హర్ట్ అవ్వను రా. నాకు ఏది దొరికినా నాకు మించి దొరికిందనే నేను తీసుకుంటాను. సో ఎప్పుడు నాకు నేనున్న దానికంటే నాకు కొంచెం దేవుడు ఎక్కువే ఇచ్చాడు అనుకుంటాను. ఎందుకంటే మనకంటే టాలెంటెడ్, మనకంటే బ్యూటిఫుల్, మనకంటే ఎక్సలెంట్ పర్ఫార్మర్స్ చాలా మంది ఉన్నారు. కానీ మనకు అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని చాలా అంటే జాగ్రత్తగా అంతే తప్పితే డ్రాప్ లైఫ్లో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ ఎప్పుడు డౌన్ అయినా కూడా ఆ మూమెంట్ మాకు మనం అమ్మో అది చూసాం కదా, సో అలాంటి రోజు మళ్ళీ వస్తుంది కదా అని అంతే. ఈ ఒక్క రోజు ఇంపార్టెంట్ కాదు, నిన్నటి రోజు చాలా ప్రీషియస్ మనకి.
ఆ మెమరీ. సో నెక్స్ట్ డే ఏదో ఉందని ఒక హోప్, అది లైఫ్. ఈ రోజు మనం డల్గా ఉన్నాము, మనం డిప్రెస్డ్గా ఉన్నాము, ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నామంటే నో, మూమెంట్ వెళ్ళిపోద్ది. చెప్పినట్టు సూర్యుడు వస్తాడు, మళ్ళీ చంద్రుడు వస్తాడు, మళ్ళీ సూర్యుడు తప్పకుండా వస్తాడు. మనం చేసే ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళు కొంతమంది చేయాలనుకున్నది చేయలేము అని చెప్పి సూసైడ్ కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారక్క? సక్సెస్ అనేది మనం డిసైడ్ చేసేది కాదు. మనం బాగా చదివాము అయినా మార్కులు ఎందుకు రాలేదు అని అడగడానికి ఒక హక్కు ఉంటుంది చదువుకుని రాస్తే. మనం చేసేది చదివి రాసేది కాదు. వచ్చే పని మనం ఎలా చేస్తున్నాము, అది ముందు పని రావాలి కదా. లైఫ్ లో ఏది పర్మనెంట్ కాదు. చాలా పెద్ద పెద్ద స్టార్స్ కూడా సక్సెస్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ అది ఇంకా హోప్తోనే ఉంటారు కదా చాలా వరకు. మనం ఎప్పుడు మనకంటే బెటర్ లైఫ్ చూసుకుంటాం. వాళ్ళు ఎంత అసలు తప్పు, మనం విన్నామంటే అసలు చూడాలి ఎంత అంటే వాళ్ళకంటే మనం ఎంత బెటర్ లైఫ్ లో ఉన్నాము. మన ఆర్టిస్టులు కూడా ఎవరు జూనియర్ ఆర్టిస్ట్ అవ్వాలని రారు ఇండస్ట్రీకి. అందరూ హీరో అవుదాం, హీరోయిన్ అవుదామనే వస్తారు, ఒక డైరెక్టర్ అవుదామని వస్తారు. కానీ ఇది లేకుండా చక్క ఎంతమంది జూనియర్స్ని చూస్తే భలే ముచ్చటేస్తుంది నాకు. వాళ్ళు కనిపిస్తారో ఎంతసేపు కనిపిస్తారో కూడా తెలియదు స్క్రీన్లో. కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ నీట్గా రెడీ అవుతారు, బ్రేక్ అవగానే మళ్ళీ ముఖం తీసుకుని జడేసుకుని పువ్వులు పెట్టుకొని ఆ చీరలు కట్టుకుని మళ్ళీ నీట్గా నుంచు. నాకు ఎంత ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది అంటే మనం ఎందుకు చేయకూడదు, మనం ఫ్రంట్లో ఉన్నాం, మనం ఎందుకు టైర్డ్ అవుతున్నాం. ఆ ఇన్స్పిరేషన్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మనం సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఇంక వదిలేయడం. కోట్ల మంది ఉన్నారు, అందరూ అంబానీలు, అందరూ చెప్పినట్టు శ్రీదేవులు, ఐశ్వర్యరాయలు, వాళ్ళు అయిపోం కదా, ఎవరో ఒక్కొక్కళ్ళు ఉన్నారు. సో ఆ ఒక్కళ్ళు అలాంటి ప్లేస్ మనకు కూడా ఏదో ఒక రోజు వస్తుంది. మనల్ని మనంగా ఎదురు చూడాలి. కొంతమందికి 1 day పడుతుంది, కొంతమందికి 1 year పడుతుంది, కొంతమందికి 10 years పడుతుంది. నాకు ఈ అఖిలాండేశ్వరి పేరు రావడానికి 20 years పట్టింది. 20 years? అరే 1 yearలో వచ్చి 4 రీల్స్ చేసి నేను చేసినా కూడా నేను అవ్వట్లేదని చాలా బాధపడుతున్నారు. ఇక్కడ 20 సంవత్సరాలు పట్టింది. తర్వాత అఖిలాండేశ్వరి స్టేజ్ పైన ఒకేసారి 4-5 అవార్డులు తీసుకు. అందుకే నన్ను చూసి ఎందుకు ఏడుస్తారు అంటారు. అది ఏడుపు కాదు, అది ఆ మూమెంట్ నాకు వస్తుందా లైఫ్లో అని ఎదురు చూసి అనుకుంటాం కదా. మనం కూడా అలా అవార్డు తీసుకుంటే బాగుంటుంది, మనం కూడా అలా స్టేజ్ ఎక్కితే బాగుంటుంది, మనల్ని కూడా మన వర్క్ని అప్రిషియేట్ చేస్తే బాగుంటుంది. అంతేగాని మనం ఇంత చేస్తున్నాం ఆ ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. మనకు కూడా వస్తే బాగుండు. అవును. సో ఆ మూమెంట్ మనకు వచ్చినప్పుడు డెఫినెట్గా అదొక ఆనందం అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియదు. కాబట్టి డెఫినెట్గా అవార్డ్స్ లో హరితమ్మ ఎక్కి అవార్డు తీసుకుంటే అరుపులు, ఆ కేకలు వినిపిస్తాయి. అసలు కరెక్ట్ మనిషికి పడింది. అంతమంది కూడా విష్ చేస్తున్నారు నా కోసం. అసలు ఇట్లా అవార్డు పట్టుకోగానే ఒక్క నిమిషం ఇట్లా ఏడుస్తారు. అసలు అదే ప్లేస్ లో అక్కడ ఎంతమంది ఉంటారు, మన ముందే కొన్ని వేలు ఉన్నారు కదా, అందులో మనల్ని పిలిచి ఒక అవార్డు ఇస్తున్నారు. సో అవార్డుకి చాలా మంది అక్కడ అర్హులు ఉంటారు అని కూడా ఆ ప్లేస్ నాకు వచ్చింది అనేసరికి ఎంత బెస్ట్ మూమెంట్. అక్క మీరు ఫస్ట్ అవార్డు తీసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటక్క? కలవారి కోడళ్ళప్పుడు హీరోయిన్ గా చేస్తూ పాప పుట్టింది, బ్రేక్ తీసుకున్నా 3 years లో అత్త అయిపోయాను. నాకు అంటే క్యారెక్టర్ మాకు పిల్లర్ మీరే యువర్ సీరియల్ హీరో, అలా నాకు మన క్యారెక్టర్ ఒక ప్యాషనేట్ యాక్ట్రెస్గా ఉండడం అనేది నాకు కసి ఉండేదన్నమాట. బాగుంటుంది, ఇప్పటికే ఉంటుంది. ఏదైనా సీన్ బాగా చెబితే ఏడ్ చేస్తా, చేయించకపోతే ఇప్పటికి కూడా ఏడ్ చేస్తా. నేను చెప్తాను, నేను ఏడ్ చేస్తాను, మీరు నా డైలాగులు కరెక్ట్గా అంటే దాన్ని ఇది చేస్తున్నారు, సో నేను ఫీల్ అవుతాను. కంగారు ఫాస్ట్గా తీసేస్తారు లాస్ట్ మూమెంట్లో. నిన్న మంచి సీన్లు లాస్ట్లో అలా తీయొద్దు, నేను ఏడ్ చేస్తాను. అయ్యో మేడం వద్దు. సో ఇలా ఫస్ట్ స్టేజ్ పైకి కలవారి కోడళ్ళు జగదీశ్వరి అంటే స్టేజ్ మీద ఎవరున్నారు? రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు ఉన్నారు, గురువులు, సీరియల్ యాక్ట్రెస్ అని మనం అనుకుంటా ఉన్నాం. కానీ ఎదురుగా చూస్తే అక్కడ పెద్ద అసలు ఎవరెస్ట్ శిఖరాలు నుంచున్నట్టున్నారు. అక్కడ వాళ్ళ చేతుల మీదగా అవార్డు తీసుకుంటే ఇంకా షివరింగ్, నాకు ఇప్పటికే ఆ షివర్ ఉంది. సో ఆ మూమెంట్ ఇంకా అసలు ఆ మూమెంట్ అలా ఆగిపోతే చాలన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత హ్యాపీ థింగ్. అలాగే కుంకుమ పువ్వు సీరియల్ కి మెగాస్టార్ ఆయన చేతుల మీద ఒక దేవుడి చేతుల మీదుగా ఒక నార్మల్ పామర్రాల్ని ఆయన చేతుల మీదుగా అవార్డు. ఇంకేం కాదు, ఇంకా ఏదో కావాలనిపిస్తుంది.
వాళ్ళ బ్లెస్సింగ్ వచ్చిందంటే ఇంకా దీన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఎంత కష్టపడాలి, ఎలా వర్కౌట్ చేయాలి, మనకు వచ్చే ప్రతి నిమిషాన్ని ఎలా. ఈ వర్క్ ని ఇంత లైక్ చేయడానికి ఏంటక్క రీజన్ ఏంటి? ఇప్పుడున్న చాలా మంది వాళ్ళు ఇష్టపడి వాళ్ళు కెరియర్ చూస్ చేసుకుని వస్తున్నారు. బట్ మేము అలా రాలేదు. ఇంట్లో డిసైడ్ చేశారు, మేము చేసాం. అంతేగాని మనం 10th క్లాస్ చదువుతూ యాక్టింగ్కి వచ్చాం. మా జనరేషన్ లో అలా అవుదాం ఇలా ఏ ఉండవు. చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. మా అమ్మ డైలీ అదొక ఇదనమాట, కాలు మీద కాలు వేసుకోకూడదు. పెద్దవాళ్ళు వస్తే మంచిగా మర్యాదగా ఇవన్నీ అనమాట. సో చూడు వాళ్ళు ఎంత కష్టపడితే అంత గొప్ప వాళ్ళు అయ్యారు. చూడు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూడు. రోజు అప్పట్లో ప్రతి డైరెక్టర్ ఇంటికి, ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి చాలా మంది ఆర్టిస్టులు ఆల్బమ్లు పట్టుకుని వచ్చేవాళ్ళు. అంటే ఒక అవకాశం కోసం. ఇంతమంది కష్టపడుతున్నప్పుడు మనకు అవకాశం వస్తే గట్టిగా చేయాలి. మా మమ్మీ నేను సీరియల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒకే మాట చెప్పారు, జీవితంలో ఏదైనా ఒక్కసారే వస్తుంది నీకు. ఈ సీన్ ఉంది కదా, ఈ సీన్ ఇప్పుడే చేయగలవు నువ్వు. ఇలాంటి సీన్లు లక్షల్లో నువ్వు చేయొచ్చు ఫ్యూచర్లో, బట్ సేమ్ సీన్ విల్ నాట్ రిపీట్. ఈ సీన్ నువ్వు ఇక్కడే చస్తావో బతుకుతావో నీ వల్ల అయింది చేసేయాలి. సో యాక్టింగ్ చిన్న స్క్రీన్ కదా అని ఇంత చెయ్యాలి, పెద్ద స్క్రీన్ కదా అని అలా ఏముండదు. నటి అంటే నటే, అది చిన్నదైనా పెద్దదైనా సరే క్యారెక్టరే. సో అది ఎప్పుడు చాలా గౌరవంగా భక్తి శ్రద్ధలతో చేయాలి. ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ చేశారక్క మీరు? చేశాను 100+ చేశాను. 100 చేసేసారా? 98 నుంచి మెగా సీరియల్ స్టార్ట్, బాలాజీ టెలిఫిల్మ్స్ అలా. అప్పటి వరకు 13 ఎపిసోడ్స్, 52 ఎపిసోడ్స్ అలా ఉండే. తర్వాత చిన్న తిరే కథగలని బాలచంద్ర గారు. సో బాలచంద్ర గారి సీరియల్స్ అన్ని 5 days. సో ఇలా లెక్కేసుకుంటే ఒక పెద్ద హీరో నేను 100 సినిమాలు చేశాను, నేను ఇది 100వ సినిమా అని గ్రాండియర్ గా చెప్తారు. 100 సీరియల్ చేసిన మా హరితక్క ఎప్పుడక్క ఈ సెలబ్రేషన్ ఫంక్షన్ ఎప్పుడు? 1000 అక్క అంతే కదా, 1000 సీరియల్స్ చేసి. అసలు బుల్లి తెరలో 100 సీరియల్ చేసిన ఒకే ఒక్క నటి నాకు తెలిసి హరితక్క. థ్యాంక్ యూ 100 సీరియల్ చేశారు. ఓకే, మీరు మొత్తం 8 లాంగ్వేజెస్ లో చేశారనుకుంటా కదా అక్క. ఏంటంటే ఒక్కసారి మా కోసం చెప్పండి ప్లీజ్, నాకు కూడా అన్ని ఉన్నాయని తెలీదు. సో పెరిగిందంత, పుట్టింది ఆంధ్రాలోనే, పెరిగిందంతా చెన్నై కదా. ఆంధ్రా నక్క? ఎక్కడ పుట్టారు మీరు? కృష్ణా జిల్లా, గుడివాడ. ఓ గుడివాడ పోరి. ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు వాళ్ళందరూ. సో ఆ మట్టిలో పుట్టారు. ఆ మట్టికి ఏదో పవర్ ఉందబ్బా. చెన్నై వెళ్ళే వరకు తెలీదు. ఒకప్పుడు ఇండస్ట్రీ మొత్తం చెన్నైలోనే ఉండేది, హిందీ అవనివ్వండి, ఎనీ లాంగ్వేజ్. సో అప్పుడు ఏ ప్రొడక్షన్ అయినా అన్ని చేసేవాళ్ళు. నేను సీరియల్స్ చేయడం మొదలు పెట్టాక సో ఒకే ప్రొడక్షన్ హిందీ సీరియల్ చేసేవాళ్ళు, బెంగాలీ చేసేవాళ్ళు, మరాఠీ చేసేవాళ్ళు, ఒరియా, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. అక్క ఈ రెండు ఇంక లేవక్క? టైం లేదా? టైం లేదు కదా, తర్వాత ఇటు వచ్చేసాను. పెళ్ళైపోయింది. మీరు మీ మన్మథని చేసుకోవడం కోసం గాడ్. అక్క మీరు నాగార్జున గారితో చేశారు, వెంకటేష్ గారితో చేశారు. ఎలా అనిపించింది అక్క? వాళ్ళతో మీకు ర్యాప్ ఎలా ఉండేది? ఆ స్వీట్ మెమరీస్ ఏమో గుర్తున్నాయి మీకు? నేను అదే అనుకుంటా, అప్పుడు మనకు వచ్చిన అవకాశాలు చాలా పెద్ద అవకాశాలు యాక్చువల్లీ, కానీ మనకు ఇది ఏం తెలిసేది కాదు. అమ్మెళ్ళ మంది చెయ్యి మంది వచ్చింది. పెద్ద పెద్ద డైరెక్టర్స్, కోదండ రామరెడ్డి గారు, బి గోపాల్ గారు, వీళ్ళందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్. కానీ వాళ్ళు పెద్ద డైరెక్టర్స్ అని నాకు, అమ్మో అంత పెద్ద డైరెక్టర్స్ తో వర్క్ చేస్తుంటే వాళ్ళు ఎప్పుడు అలా ట్రీట్ చేసేవాళ్ళు కాదు. అమ్మ శాంతి అసలు భోంచేసావా, రామా నుంచో, కంగారు పడకు, ఇలా. నాగార్జున గారు చాలా అంటే ఊరికే గొప్ప వాళ్ళు ఎవరేమో అనిపిస్తుంది. అప్పటికి పెద్ద పెద్ద స్టార్స్ వాళ్ళు, మనం అప్పుడే ఎంట్రీ. కానీ అలా ఉండేది కాదు. లంచ్ బ్రేక్ లో కానీ అందరు తిన్నారా, అందరు పిలవండి, కూర్చొని తినడము. తర్వాత షార్ట్ లో ఏమి మనకు ముందే కంగారు కదా, ఈ చేతులు ఏం చేయాలో తెలీదు, ఏం చేయాలి, ఇలా నుంచొని ఉండేవాళ్ళం. ఏం చాలా కూల్గమ్మ కూర్చోమ్మ అసలు అలా. తర్వాత చిన్న రైడ్ చేశాను, వెంకటేష్ గారు, విజయశాంతి గారు. అప్పుడు నా పేరు శాంతి, పిలవడం పెద్ద శాంతి, చిన్న శాంతి అని పిలిచేవాళ్ళు. సో విజయశాంతి గారు కూడా అసలు ఎంత స్వీట్. వాళ్ళందరూ ఇప్పుడు అమ్మో అంత పెద్ద పెద్ద స్టార్స్ తో నేను వర్క్ చేశాను. ఫస్ట్ సినిమా అల్లు అరవింద్ గారిది, అల్లు ఆర్ట్స్, డబ్బు భలే జబ్బు, అదే హీరోయిన్ గా సినిమా అనమాట, ఫ్యామిలీ డ్రామా. అల్లు అరవింద్ గారి ప్రొడక్షన్ అంటే గీత. మీరు ఇప్పుడు చేస్తున్నారేమో అక్క. సో అలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చాయి. సో తర్వాత సీరియల్లో హీరోయిన్ గా అన్ని ఇలా వచ్చేసాం. కానీ అప్పట్లో వాళ్ళతో వర్క్ చేయడం అనేది నిజంగా ఎంతమందికి దొరుకుతుంది కదా. అప్పుడు చేశారు ఓకే. రీసెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున గారిని చూసి
మై బ్రదర్. ఆయన మీ మీద చూపించే ఆ కేర్, ఆ ప్రేమ, ఆ స్టేజ్ మీద చూసారా కూడా 30 years. ఎలా అనిపించింది అక్క మన్మధుడు నాగార్జున గారిని కలవడం? అదే సేమ్ ఫీల్. అమ్మా బాగున్నావా, అందరు ఇంట్లో అందరు బాగున్నారా, అమ్మ బాగుందా, చెల్లి బాగుందా, అన్నయ్య బాగున్నాడా, జాకీ పిల్లలందరూ బాగున్నారా అంటే ఎవరు అడుగుతారు కదా. అందరం బిజీగా ఉంటున్నాం, ఎందుకో తెలియదు, హలో బాగున్నారా అని వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు అంత ఇదిలో కూడా అందరిని అడుగుతూ ప్రేమ, రమ్మ 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 అని. అస్సలు నాకైతే నిజంగా ఇది పుట్టింటికి వెళ్ళిన ఫీలింగే ఆయన చూడగానే. అసలు గ్రేట్. నేను వర్క్ చేయడం అనేది నిజంగా నాకు గొప్ప అదృష్టం. అక్క మీరు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళినప్పుడు ఇంట్లో మొత్తం ఫైట్ కుమ్మి పడేసింది మన తనుజ. తనుజ గురించి మీరు ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? తనతో ర్యాపో మీరు ఎన్ని ఇయర్స్? 11 years బాండింగ్. సో తను బిగ్ బాస్కి వెళ్ళే ముందు ఆ బిఫోర్ నైట్ కూడా ఇంటికి వచ్చింది. సో అంత లవ్, పిచ్చి పిచ్చి లవ్. మేము ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో ఆడింది. ఎందుకంటే మనకు తెలుసు, నేను వన్ డే బిగ్ బాస్కి వెళ్ళి మో అనుకున్నా నేను. సో పద్ధతి దగ్గర నుంచి, రెడీ అవడం దగ్గర నుంచి, మాట్లాడడం దగ్గర నుంచి, తన రైట్ గురించి ఫైట్ చేసే వరకు చాలా బాగా ఆడింది. నీట్ అండ్ క్లీన్ గా. తను ఎప్పుడు చెప్తుంది, అమ్మ రియల్ లైఫ్ లో హరితమలా ఉండాలి, రియల్ లైఫ్ లో అఖిలాండేశ్వర్లా ఉండాలి. చాలా మంది బయట కావాలనే అమ్మాయి చేస్తుందని ఇన్సల్ట్ చేయడం, అదే హౌస్ లో తన గురించి మాట్లాడేయడం, ముద్దమందారం గురించి అన్నప్పుడు నాకు బాధ. ఎందుకంటే ఆ వాల్యూ నేను చెప్పాను కదా, ఒకళ్ళని మాట అనడం అనేది చాలా సాధారణమైన విషయం. కానీ ఆ మాట వల్ల ఎంతమంది బాధపడతారు అనేది వీళ్ళకి ఎంత ఆనందం కదా. ఆ మాట మాట్లాడినంత వరకే ఆనందం, ఆ మాట పడిన వాళ్ళకి చాలా బాధ, చాలా రోజులు, కొంతమంది అయితే ఇయర్స్ క్యారీ చేస్తారు. బట్ నేను చెప్పినట్టు నేను హర్ట్ అవ్వను. నేను ఏడ్చాను అనుకుందాం, అన్నిటికీ ఏడుస్తావా? ఆ టీయర్స్ వెనక మా కష్టం ఎంత ఉంది అసలు. అంటే అది మీరు నీళ్లుగా చూస్తున్నారు, నేను నడిచొచ్చిన దారి అది. అది వాళ్ళకి జస్ట్ మందారమేమో, బట్ మాకు లైఫ్. అఖిలాండేశ్వరి ఫ్రమ్ వేర్. మాట్లాడేవాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు, బట్ ఆ మాటలు పట్టించుకుంటే మీరు చెప్పినట్టు మనం ఆగిపోతాం. ఆ మాట మనకి ఇంకా కొంచెం ఎనర్జీని ఇవ్వగలగాలి. అందులో కూడా నేను బీ పాజిటివ్, మీరు ఏమన్నా అనండి. ఒకవేళ నా గురించి మైనస్ మాట్లాడుతాం, నేను కరెక్ట్ చేసుకోవాలేమో, ఐ కరెక్ట్ మై సెల్ఫ్. నాకు తెలిసింది కూడా మీరు తప్పుగా చెప్పాను, అసలు మీకు తెలియదు కదా నేనేంటో. మీరు చెప్పిన దానికి కూడా నేను రియాక్ట్ అవ్వడం మొదలు పెడితే నా పని నేను ఎప్పుడు చేస్తా. సో ఇవన్నీ లైఫ్లో అడుగునా దొరుకుతారు మనకి హర్ట్ చేయడానికి. ఎవ్రీ స్టెప్ మన పక్కన ఒకరు ఉంటారు మనల్ని యు ఆర్ నథింగ్ అని చెప్పడానికి. మనం మర్చిపోకూడదు, మనం ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నాము. మనం వేసే స్టెప్ పక్కన ఇంకొకళ్ళు వచ్చి మనకు చెప్తున్నారు యువర్ నథింగ్ అని, బట్ వీఆర్ మూవింగ్. కానీ మన పక్కన అప్పుడు కూడా వస్తూనే ఉన్నారు. బట్ మనం వాళ్ళ గురించి ఆలోచించుకున్నా, అవును వెనక తిరిగి చూసుకోవాలి. నిజమే, మనం చాలా దూరం వచ్చాం కదా. ఎక్కడ గుడివాడ, ఎక్కడ చెన్నై, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ సీరియల్స్, ఎక్కడ ప్రేమ, ఎక్కడ అభిమానం. సో నథింగ్ అన్నవాళ్ళు చెప్పినట్టు సీరియల్స్ చేయడం, నాటకాలు వేయడం ఎందుకు అన్నవాళ్ళు ఈరోజు అమ్మా నీ సీరియల్స్ చూస్తామంటే ఎంత నాకు ఆనందంగానే ఉంటుంది. అవును. సో మా మమ్మీ వాళ్ళ మాట విని, చాలే నువ్వు యాక్ట్ చేసిన చాలని పెళ్లి చేసి పంపించలేదు. పెళ్లి చేసి పంపించేప్పుడు కూడా మా అమ్మ చెప్పింది, ఆర్టిస్టులు ఊరికి ఎవరు, డెఫినెట్ గా మీరిద్దరు ప్రొఫెషన్ వదలకండి. వదలదు. ఎప్పుడైనా ఈ ప్రొఫెషన్ కోసం మా జాకీ గారు ఎప్పుడైనా హరిత ఇది వద్దు అని అన్నారా? మా జాకీ గారు ఇక్కడే ఉన్నారు పక్కనే. మా అమ్మ నాకు అన్ని ఎలా ఉండాలో నేర్పింది. ఇలా ఉండు, అలా ఉండు, ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇవన్నీ నేర్చుకుని మా అమ్మ ఒక్కసారి చెప్తే కంప్యూటర్లో అలా ఫీడ్ అయిపోయినట్టు ఉంటాయి. అవన్నీ మా ఆయన చేశారు నా కోసం. నువ్వు ఇలా రెడీ అవ్వాలి, ఈ క్యారెక్టర్ ఇలా చెయ్యాలి, నువ్వు ఇలా ఉండు. ఆయన ఫుల్ బిజీ ఉంటారు, అన్ని పనులు ఆయనే చూసుకోవాలి. నేను చెప్పినట్టు నేను ఏ పని చేయను, నాకేమీ రాదు ఇప్పటికి. జాకీ గారు పాపం. ప్రతి క్యారెక్టర్ని ఇలా డిజైన్ చేసుకో, ఇలా యాక్ట్ చెయ్యి, ఇలా ఉండు, ఈ బొట్టు ఇలా పెట్టుకుంటే బాగుంటుంది, ఈ క్యారెక్టర్కి ఈ హెయిర్ స్టైల్ బాగుంటుంది, జ్యువెలరీ బాగుంటుంది, ఈ శారీ డిజైన్ ఇలా చేసుకుందాం, బ్లౌజులు ఇలా చేసుకుందాం అని కూర్చొని మొత్తం డే అండ్ నైట్ వర్కౌట్ చేస్తారు మీకోసం, నా కోసం. ఎందుకంటే ఈ 15 ఏళ్లుగా చూసుకుంటే అత్తగా ఒక్క లుక్ ఇంకొక సీరియల్లో ఉండదు. ఇప్పుడు ఈ లుక్ కూడా నేను ఎక్కడ చూడలేదు. కొత్త సీరియల్
ఆడియన్స్ కి హరిత ఇష్టమై ఉండొచ్చు, కానీ సేమ్ హరితని ప్రతి చోట చూడరు. బట్ ఒక క్యారెక్టర్ గా చూసినప్పుడు నువ్వు క్యారెక్టర్ గానే కనిపించాలి కానీ హరితగా కనిపించకూడదు అక్కడ. అఖిలాండేశ్వరి అంటే నువ్వు అఖిలాండేశ్వరివే, ఒక జయంతి దేవి అంటే జయంతి దేవే. ఇప్పుడు నేను రుద్రాణిగా చేస్తాను, రుద్రాణి అంటే రుద్రాణిలానే కనిపించాలి. సో అంత నీట్ గా ఈ ముక్కు పుడకతో సహా ఈ విల్ డిజైన్. వావ్, ఏ దృష్టి తగలకూడదు. మనం జస్ట్ నేను ఒక రిమోట్ పెట్టి ఆడిస్తే మీ జర్నీని ఇంత బాగా డిజైన్ చేసుకుని ఇంత అండర్స్టాండింగ్ గా మీరు ఉంటున్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ సడన్ గా అప్పుడే పెళ్ళి అంటారు, అప్పుడే కిడ్స్ అంటారు, అప్పుడే డైవర్స్ అంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? విడిపోకుండా మనం ఇవ్వడు, చిన్నప్పటి నుంచే పెంచాలి. కొత్తగా నేర్పలేం, ఏమీ నేర్పలేం. మా అమ్మ పెళ్ళయ్యప్పుడు నాకు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పొద్దున్న 5 గంటలకు ఫోన్ చేసేది. అమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకున్నావేమో, షూటింగ్ లేదు కదా, జాలీగా పడుకుందాం అనుకుంటున్నావేమో, పడుకోకూడదు, నువ్వు అత్తారింట్లో ఉన్నావులే. 5కి కాల్ చేస్తే లేచి స్నానం చేసి చీర కట్టుకొని చక్కగా 6-6:30 కల్లా కిందకి వెళ్ళి కూర్చునేదాన్ని డైనింగ్ టేబుల్ దగ్గర. సో నాకు ఇదే అలవాటు, మా ఇంట్లో అలాగే ఉండేదాన్ని. నేను ఇంతే. నో, ఏ ప్లేస్లో ఎలా ఉండాలో అలాగే ఉండాలి. దాన్ని మనం తగ్గిపోయాము, మన కంగారు పెడుతున్నారు, మనం భయపెడుతున్నారు, ఎవరేమనరు. కానీ దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది. తర్వాత గొడవ పడినా తెగేదాకా తాడు తెంపకూడదమ్మా అని చెప్పింది. అంటే గొడవ పెడితే పడుతూనే ఉండకూడదు. మహా అయితే 48 hours 2 daysకి మించి ఒక ఇంట్లో గొడవ నిలవకూడదు, కాంప్రమైజ్ అయిపోవాలి. ఈ మధ్యకాలంలో ఇలా కాంప్రమైజ్ లేక మనం సంపాదిస్తున్నాం. ఇంత ముందులాగా పెళ్లి చేస్తే ఇంట్లో అలా కాదు కదా, ఎవరి కాళ్ళు ఇండివిజువల్ గా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. బట్ ఎవరి కోసం కదా, ఏదైనా 2 చేతులతో చేస్తేనే సో చెప్తారు కదా, 2 ఎద్దులు 2 నిజమే అవన్నీ. ఈగో అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కి ఈగోకి చిన్న థ్రెడ్ ఉంది, చిన్న థ్రెడ్. కానీ ప్రతి ఒక్కరు ఈగోని సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటున్నాం. మనకి హర్ట్ అవుతుంది, ఈగో ఎక్కడో ట్రిగర్ అవుతుంది. కానీ అది సరే, నేనెందుకు తగ్గాలి, నా ఆత్మాభిమానం కాదు, ఈగో. సో ఆ ఈగోకి సెల్ఫ్ రెస్పెక్ట్కి తేడా తెలిస్తే గొడవలు 99% తగ్గుతాయి. అక్క, మీరు వర్క్ చేస్తారు, సారు వర్క్ చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా గొడవ వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా సాల్వ్ చేస్తూ ఉంటారు? సారా ఫస్ట్ కాంప్రమైజ్ అయితే మీరా? నాకు తెలిసి మా జాకీ గారే అనిపిస్తుంది. పిల్లనివిలా అంటే నాకు మహా పొగరు, నేను తప్పు చేయను అని. నేను గొడవ పడ్డాను. పాపం జాకీ గారు సారీ చెప్పేస్తారు. జాకీ గారు, అందరికి మీ ఇలాంటి వాళ్ళు రావాలంటే మేము ఏం పూజలు చేయాలో. మేము పెళ్ళైన వెంటనే ఒక ఇంటికి డిన్నర్కి వెళ్ళినప్పుడు చెప్పారు, ఏంటి సక్సెస్ఫుల్ మ్యారేజెస్ ఏంటంటే కాంప్రమైజ్. ఇద్దరు గొడవ పడుతుంటే కాంప్రమైజ్ అనుకోవాలి. జాకీ గారి పాయింట్ ఏంటి తెలుసా, మేమిద్దరం గొడవ పడలేదు అని ఎవరైనా వచ్చి ఒక కపుల్ చెప్తుందంటే వెంటనే వాళ్ళిద్దరికి డైవర్స్ ఇచ్చేయాలి. గొడవ పడకుండా ఒక కాపురలా చేస్తారు. ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది కదా, ప్రేమ ఉంటే గొడవ వస్తుంది తప్పకుండా. మీకు గొడవ రాలేదంటే ప్రేమ లేనప్పుడు కలిసి ఉండవు, వేస్ట్. అది జాకీ గారు వాయిస్ రైజ్ చేస్తే నేను మాట్లాడను చూస్తా. ఒకవేళ నేను అరిచాను భలే ఉన్న కోపంలో అంటారు. అవ్వా దొంగ, ఇద్దరం అరుచుకోము, ఒకళ్ళు వినాలి అసలు వాళ్ళు ఏం మాట్లాడతారు, పాయింట్ ఏంటి, కరెక్టా కాదా, నోట్ టు పాయింట్స్ అని నోట్ చేసుకుని తర్వాత అంతా కామెంట్, అవును అప్పుడు ఎందుకు అలా అన్నావు, అది కాదు కదా. సో అందుకని గొడవలు న్యాచురల్ గా వస్తాయి. కానీ అసలు ఈ మధ్యకాలంలో ఒక్క చిన్నదానికి చిన్న వాటికి సపోర్ట్, సపోర్ట్ అంటే ఇంతవరకు ఎప్పుడు నేను షేర్ చేయలేదు ఎవరికి. మా మ్యారేజ్ 25 years ఈ ఇయర్ ఆగస్ట్ తో. గొడవ పడి గడప దాటిన రోజు లేదు. కావాలంటే మాట్లాడుకుంటే ఇలా కూర్చుంటాను అంతే. కానీ గొడవ పడి అలిగి అలా వెళ్ళడం ఎందుకు? మా ఇంట్లో ఎవరు నాకు సపోర్ట్ చేయాల. నీ ఇష్టం, నీ ఫ్యామిలీ, నీ మొగుడు, నీ కాపురం, మధ్యలో మాకేంటి అనే టైప్లోనే వాళ్ళు ఉంటారు. సో నేను ఇంట్లో కూడా ఏది జరిగిన మా అమ్మ చెప్పింది, కాపురం ఎప్పుడు గుట్టిగా చేయాలి, రోగం రట్టు చేయాలి. ఏదైనా ప్రాబ్లం ఉందనుకో, హెల్త్ ఇష్యూస్ 10 మంది చెప్పాలి, వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. అదే నువ్వు కాపురాన్ని రట్టు చేసావు అనుకో, 10 మందిలో అల్లరవడమే. కాపురం ఎప్పుడు గుట్టిగా ఉండాలి. సో అలా నేను ఎప్పుడు మా అమ్మ ఎవరికి చెప్పను కూడా. గొడవలు అవుతాయి అనుకో, నేనే ఇలా ఉంటాను, తర్వాత సారీలో అయిపోతాయి అనుకో. కానీ ఎవరితోనూ కంప్లైంట్ గా నేను వెళ్ళను, ఇలా అయింది నో. మా ఆయన కదా ఫైనల్ గా, మా ఆయనే కదా. సో అందుకని మా ఆయన గురించి నేను ఎందుకు తక్కువ చెప్పాలి. అలాగే మా ఆయన అలాగ అలా ఏముండవు, మా ఆవిడని కదా మా ఆయన మా ఆవిడ అంతే. చెప్పరు ఏమేమి తెలుసా మా ఆయన అంటే ఎవరు పరువు పోయింది ఇప్పుడు? నేను అనుకుంటాను మా ఆయన పరువు పోయింది. నో, వాళ్ళ భార్య పరువు పోయింది.
ఎవరైతే మనం చెప్తున్నాం మొగుడు ఇలానే మనం చెప్తున్నామంటే ఎవరి పరువు పోతుంది? ఆయన పరువు ఎందుకు పోతుంది? నా పరువు పోతుంది. ఇప్పుడు నేను జాకీ గారు బామ్మ ఆయన ఉన్నాయి లేని అన్ని మనకి నచ్చలేని చెప్పేస్తా ఉంటే ఎవరి పరువు పోద్ది? నా పరువు పోద్ది. నా కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? మా ఆయన. జాకీ గారు. జాకీ. మా ఆయన గౌరవం నాలో ఉంది. సో ఆయన గౌరవం కాపాడాల్సిన బాధ్యత నాది. నేను ఇంత ఫ్రెష్గా బయటకు వచ్చి ఇంత హ్యాపీగా వర్క్ చేస్తున్నాను, ఇంత నగలు వేసుకుని ఇంత రెడీ అయ్యి, ఇంత అంటే ఎంత స్ట్రెస్ ఉంటుంది తెలుసా మనకి రెడీ అయ్యి ఒక షార్ట్కి వెళ్ళాలి. ఇటు మా ఆయన ఎప్పుడు చెప్తున్నా నాదే ఉంది, ప్యాంట్ షర్ట్ వేసుకొని పౌడర్ ప్యాడ్ చేసుకుంటే నేను రెడీ. కానీ హరితకి అలా కాదు కదా, మేకప్ వేసుకోవాలి, హెయిర్ స్టైల్ చేసుకోవాలి, రెడీ అవ్వాలి, నగలు, డ్రెస్ చేంజ్లు, ప్రతి డ్రెస్ చేంజ్, ఇంత స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి నన్ను ఫ్రెష్గా పంపిస్తారు షూటింగ్కి. ఏ దృష్టి తగలకూడదు అయ్యా నీకు. కరెక్ట్. అసలు ఇంత హ్యాపీగా ఇట్లా అంటే ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకుంటే ఇంత హెల్తీగా హ్యాపీగా ఉంటారు. అంతే. లవ్ ఎంత ఉంది, ఇష్టం ఎంత ఉన్నది అనేది మ్యాటరే కాదు. ఎంత రెస్పెక్ట్ ఉంది, ఎంత అండర్స్టాండింగ్ ఉంది. రెస్పెక్ట్, గివ్ అండ్ టేక్, ఆటోమేటిక్గా అండర్స్టాండింగ్ వస్తుంది. అలానే అక్క లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేస్తూ ఉంటారు. నువ్వే నా ప్రాణం అంటారు, పెళ్లి చేసేసుకుందాం అంటారు, సడన్ గా ఒక్క రోజు కనిపించరు. అవును. అలాంటి వారికి మీరు ఏం చెప్తారక్క? మోసం చేసే వాళ్ళకి. మోసం చేసేవాడిది ఎప్పుడు తప్పు కాదు, మోసపోయే వాళ్ళది తప్పు. అదేంటక్క? అంతే కదా, బ్లైండ్గా మనం నమ్మేస్తూ ప్రపంచాన్ని మర్చిపోయి ఒక్క చోట నమ్మేస్తున్నాం అంటే దేనికైనా ఎన్నో చోట్ల స్మార్ట్గా బిహేవ్ చేస్తారు. అక్కడ ఎందుకని వాళ్ళు ఒక జడ్జి చేయలేకుండా వాళ్ళ బిహేవియర్ని బట్టి మాటలతోనే మనల్ని మభ్య పెడుతున్నారంటే మనం తెలుసుకోలేము. ఇప్పుడున్న నాలెడ్జ్కి, ఇప్పుడున్న జనరేషన్ చాలా స్మార్ట్, వాళ్ళకి అన్ని ఇలా ఫింగర్ టిప్స్ లో ఉంటాయి. అయినా కూడా మోసపోతున్నారంటే అదే చేసేవాడు తప్పు కాదు కదా, మోసపోయే వాళ్ళదే తప్పు. సో మన ప్రతి విషయంలో ఎవరైనా మాట అన్నారు అనుకోండి, మనం అంటాం. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ అర్థం చేసుకోవాలి, ఎక్కడ కరెక్ట్గా ఉండాలి అక్కడ మిస్ చేస్తాం. సో మోసపోవడం అనేది మన తప్పు, కానీ మోసం చేసే వాళ్ళు మాత్రం క్షమించకూడదు. అస్సలు. అది ఒక ప్రాణాన్ని నువ్వు మోసం చేస్తున్నావు, ఒక రూపాయినో 10 రూపాయలనో ఒక వస్తువునో కాదు కదా, ఒక మనిషి ఆత్మని, ఆత్మ క్షోభించేలాగా నువ్వు మోసం చేస్తున్నావంటే కర్మ రిటర్న్స్. కానీ అది మనం చూస్తాం లేదా అనేది వదిలేస్తే అలా ఆలోచించి వాళ్ళు అనుభవిస్తారులే ఎప్పుడు అనుకునే కూడా ఈలోపు మనం ఎంత అనుభవిస్తాం కదా. అది అవసరం లేదు కదా. మనం ఒక్కళ్ళమే బాధపడేది కాదు, మన చుట్టూ ఉన్న ఫ్యామిలీ మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది. సో ప్రేమ అనేది దేర్ ఇస్ నో లవ్. అసలు ప్రేమ నిమిషానికి మారుతుంది ప్రేమ కదా. ప్రేమ ఉంటే గొడవలు రావంటారు, మరి మొగుడు పిల్లలు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాం. అది ప్రేమ లేనట్ట. అది ప్రేమ కాదు. అది ప్రేమ అనే దానికి అర్థమే తెలియకుండా ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఉంది. ఎవ్రీబడి షీఈ్ మై ఫ్రెండ్, హీఈస్ మై ఫ్రెండ్. వాట్ అసలు ఫ్రెండ్షిప్ అంటే మాట్లాడితే ఫ్రెండా, కలిస్తే ఫ్రెండా కాదు కదా, సంథింగ్ బియాండ్ ఎవ్రీథింగ్ ఫ్రెండ్షిప్ అనేది. సో అందుకని మనం ఫ్రెండ్స్ని కూడా చూస్ చేసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా, తమిళ్లో చెప్తారు పువ్వుడ సేందు నారు మనక్కుమని, అంటే పువ్వుతో కలిపి దారం కూడా సువాసన వస్తుంది అనమాట. మనం మంచి పూలతో మాల కడితే దారం కూడా మల్లెపూ వాసన వస్తుంది, మల్లెపూలు కడితే, లేదా పిచ్చి పూలు కడితే. సో అందుకని ఎవ్రీథింగ్ చూస్ ద బెస్ట్. అంటే అన్ని బెస్ట్ వచ్చేస్తాయా చూసి నో, మేనిఫెస్ట్. నాకు చెడు మంచి కావాలని జరగకు, నాకు ఏ చెడు జరగకుండా చూడు స్వామి, అంతే. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, నో. నాకు నష్టం అంటే నన్ను. మీ లైఫ్లో ఒక మంచి ఫ్రెండ్ అంటే అర్థం ఏంటక్క? అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి మీ ఫ్రెండ్, మీరు ఫ్రెండ్ అనుకోవాలి అంటే? నన్ను ఫ్రెండ్ అనుకోవాలి అంటే మా ఆయనలా ఉండాలి అంతే. అంటే అన్ని కేర్, అన్ని నా మూడ్ని బట్టి బిహేవ్ చేస్తారు, నేను ఆయన మూడ్ని బట్టే బిహేవ్ చేస్తా. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అనగానే వాళ్ళకి నచ్చినప్పుడు మన కాల్లో ఉండాలి అవైలబుల్గా, మనకు అవసరమైనప్పుడు వాళ్ళు బిజీగా ఉంటారు, అది ఫ్రెండ్షిప్ కాదు కదా. ఒకవేళ నేను ఫోన్ తీయలేదను, అవసరానికి వాడేసుకుని వదిలేయడం ఏంటి? సో ఇలా మాట్లాడితే ఫ్రెండ్ అలా అవుతారు కదా. సో ఫ్రెండ్షిప్ అంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్ నేను అన్ను. డెఫినెట్గా లవ్ ఎక్స్పెక్ట్ చేయాలి, ఫ్రెండ్షిప్, టైమ్, కేరింగ్ అన్నీ ఎక్స్పెక్ట్ చేయాలి. బట్ మన ప్రతి మూమెంట్ వాళ్ళకి అర్థమై ఉండాలి. అంటే మన ఏ టైంలో మనకి ఏం అవసరం మనం అడగకూడదు, మనం చెప్పకూడదు, వాళ్ళకి అర్థం అవ్వాలి. మన మూడ్, మనం లోలో ఉన్నామా హైపర్గా ఉన్నామా అనేది కూడా వాళ్ళు హ్యాండిల్ చేయగలగాలి. ఉంటారు అక్క ఇప్పుడున్న జనరేషన్లో అంతా ఉన్నారంటారా? తప్పకుండా ఉంటారంటారా? అంటే నీకు మన అవసరాలు ఉంటాయి, అది మనం కొనుక్కోలేక అది చేసుకోలేకో కాదు, కానీ మన కోసం ఒకళ్ళు ఏదైనా చేస్తే ఒక చోట ఆలోచించి మన కోసం ఒకటి, నా ఫ్రెండ్ ఉంది, తనకి ఇది ఇష్టం, అది ఇప్పుడు అది సంథింగ్. ఫ్రెండ్షిప్ అనగానే చెట్టాపట్టాలు వేసుకుని తిరగడము, సినిమాలకు వెళ్ళడం, షికార్లకు వెళ్ళడం, డిన్నర్లకు వెళ్ళడం, అది కాదు. నీ సోల్, ఇన్నర్ సోల్ని క్యాప్చర్ చేయగలగాలి.
మన ఫీలింగ్స్ మనం ఎప్పుడూ టెన్షన్గా ఉంటాం. సమ్ టైమ్స్ అన్ని బ్లైండ్గా బ్లాంక్గా ఉంటాం. బట్ ఆ టైంలో కూడా ఏంటి నేను నీతో మాట్లాడడానికి వస్తే నువ్వు ఇంత డల్గా ఉంటే ఎలా? నో, అసలు ఎందుకు డల్గా ఉన్నావు అని కూడా అడగకుండా ఆ మూడ్ నుంచి బయటికి తీసుకురాగలగాలి. అక్క, మీ అమ్మగారి కోసం ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే హరితక్క గురించి చెప్పాలంటే పంచ ప్రాణాలు వాళ్ళ అమ్మ అంటే. ఎక్కడికి వెళ్ళినా మేము దుబాయ్ వెళ్ళినప్పుడు కూడా అక్క ఫోటో, అమ్మగారి ఫోటో తెచ్చి పక్కన పెట్టుకొని పడుకుంటే, అక్క ఏంటక్క దేవుడు ఫోటో తెచ్చుకుంటారు మీరేంటే, నా దేవుడు నా దేవత అంతా మా అమ్మే అని చెప్పారు మీరు ఆ రోజు. నాకు ఇప్పటికీ గుర్తుంది. సో అమ్మ కోసం మీరు ఒక్కటి ఏదైనా చెప్పాలి అంటే? నా ధైర్యం, అంత క్లోజ్గా ప్యాంపరింగ్ అలా ఏం కాదు నా లైఫ్. చాలా పని అంటే ఎప్పుడు నెక్స్ట్ ఏంటి అని అలా వస్తుండే లైఫ్లు కదా. సో ఎప్పుడు మమ్మ ఎత్తేసుకొని ముద్ర పెట్టేసి అన్నం తిని ఆ టైప్ ఏం కాదు. గారాల పట్టీలు ఏ పట్టీలు కాదు. స్ట్రిక్ట్ మదర్, చాలా స్ట్రిక్ట్ మదర్, అంతే. స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. ఏం చేసిన మా అమ్మ ఇలా చూస్తే అమ్మ ఏదో అయిపోయింది తేడారా బాబాయ్ సర్దుకో, అలాగే పెంచారు. అలా అని మా అమ్మ మీద నాకు ప్రేమ కంటే గౌరవం ఎక్కువ, భక్తి ఎక్కువ. సో అమ్మ గురించి అమ్మ ఇంకా అమ్మ, షీఈ్ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్. చాలా మంది చెప్తారు మిమ్మల్ని బాగా పెంచారు అని. పెంచడానికి మా అమ్మ టైం తీసుకుని ఏం పెంచలేదు. ఆన్ ది వేలో వచ్చే మాటలా ఇలా ఉండకూడదు, ఇప్పుడు పడుకోకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలాగే ఉండాలి, ఇలా మాట్లాడాలి, పెద్దవాళ్ళు వస్తే నుంచుని మాట్లాడాలి. సో ప్రతిదీ ఆన్ ది వేలో ఫ్లోలో చెప్పేస్తూ ఉండేవాళ్ళు. మేము దాన్ని ఫాలో అవుతూ ఉండేవాళ్ళం అనమాట. సో అమ్మే మొదటి గురువు అంటారు కదా, షీఈ్ మై గురు. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలామంది ఇంట్లో మదర్ని పట్టించుకోకుండా, వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టే టైం లేదు, వాళ్ళతో మాట్లాడే టైం లేదు, సరిగా వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకునే టైం లేదు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అక్క? నేను ఊరికే తమాషాగా అంటాను అనమాట, నేను నెక్స్ట్ జన్మలో 5'6" హైట్ ఉంటాను, ఎంత తిన్నా లావ్ అవ్వకుండా ఉంటాను, అలా కావాలన్నమాట నాకు నెక్స్ట్ జన్మలో. హైట్ ఏం తిన్నా లావ్ అవ్వకూడదు. సో నెక్స్ట్ జన్మ ఉందో లేదో ఎవరికి తెలుసు కదా. ఏ బంధమైనా ఈ జన్మ వరకే. ఒక స్త్రీ లేకపోతే జన్మ లేదు. ఆ జన్మనిచ్చిన తల్లి చెప్తారు మరు జన్మ ఆవిడకి. 9 months ఇప్పుడంటే సిజేరియన్స్ అవి వచ్చి కొంచెం, బట్ డెలివరీ టైంలో చాలా పెయిన్ అనిపించి ఒక బిడ్డను జన్మిస్తారు. కానీ ఆ పెయిన్ వెంటనే మర్చిపోతాం. సో తల్లిదండ్రుల్ని చూసుకోవడం అనేది బాధ్యత కాదు, అది బాధ్యత తప్పకుండా. అలా ఏం కాదు, యూ హ్యావ్ టు. నీ పాట కదా, నువ్వు అందులో నుంచి తెచ్చుకున్నాం మనం. ఆ ప్రాణంలో నుంచి కొంత ప్రాణం తెచ్చుకున్నాం అంటే వాళ్ళకి తీసేసినట్టే కదా సగం ప్రాణం. మనమే ప్రాణంగా వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని ఇగ్నోర్ చేసి అసలు బేసిక్గా ఇదే చేతితో మనకు అన్నం తినిపిస్తారు, కానీ అదే చేతులను ఇంట్లోంచి బయటికి కూడా గెంటేస్తున్నారు. అవన్నీ చూస్తూనే వీడియోస్ కానీ ఇవన్నీ చూస్తూనే అవన్నీ పంపించే పేరెంట్స్ని చూసుకోవటం. మన పిల్లలు ఇప్పుడు అంటే మా జనరేషన్ అప్పుడు అమెరికాలో ఉద్యోగాలు చేయాలి. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడో ఉండాలి, బాగా చదువుకొని విదేశాల్లో బాగా ఉద్యోగాలు చేయాలి, మా పిల్లలు అలాగా కానీ వాళ్ళకి కావాల్సిన టైంలో వాళ్ళు ఉండరు, రాలేరు, చూసుకోలేరు. కానీ వీళ్ళకి ఆ ఏకం ఉంటుంది కదా, ఆ ఆశ ఉంటుంది కదా, కానీ అడగలేరు. వీళ్ళు అడిగినా వాళ్ళు రాలేరు. అది కూడా మనం అంటే ఫైనల్గా వీఆర్ బిహైండ్ మనీ. అంటే రిలేషన్షిప్స్ అసలు బంధాలు ఏమి లేవా, మనం రన్నింగ్ ఆఫ్టర్ మనీ. మీరు కొంతమందికి ఇలా అనాథ ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి మీరు వెళ్ళి కలవడం, మీరు వాళ్ళకి ఫుడ్ పెట్టడం, వాళ్ళ దగ్గర మీరు ఏడవడం కూడా నేను చూశాను. నేను చెన్నైలో కూడా ప్రతి బర్త్డేకి, అమ్మ బర్త్డేకి, మా బర్త్డే డెఫినెట్గా ఆశ్రమాలకు వెళ్ళేవాళ్ళు. పెద్దవాళ్ళు ఒక 150 మంది ఉంటే ఆ 150 మందికి మనం ఒకేలాంటి, అప్పుడు అరటిపళ్ళు తీసుకెళ్ళామనుకుందాం, 150 అరటిపళ్ళు మాత్రమే తీసుకెళ్ళాలి. 50 అరటిపళ్ళు, 50 యాపిల్స్, 50 అలా తీసుకెళ్ళకూడదు. వాళ్ళందరూ కిడ్స్, నీకు అరటిపండు వచ్చిందా, నీకు యాపిల్ వచ్చిందా, ఇది కొట్టేసుకో అంటే గొడవ పడే అంత పసిపిల్లల్లా ఉంటారనమాట. ప్రతి మనిషి అంటే ఏం కోరుకుంటున్నాడు ఫైనల్గా, చిన్న ఒక అటెన్షన్ అంతే. ఆ టైంలో నీకున్నది నాకు ఇచ్చా నీకు ఇచ్చా. సో అంత చిన్న పిల్లల్లా అంటే అంత డిస్టర్బ్ అయిపోతే ఆ ఒక చిన్న విషయాలకే వాళ్ళు ఎక్సైట్ అవ్వడం, కోపం రావడం, కొంతమంది అంటే బాధ, ప్రేమ మనం చూడగానే అసలు కళ్ళమ్మ నీళ్లు పెట్టేసుకుంటారు. అంటే ఏదైనా ఫైనల్గా అన్నీ ఉండి కూడా ఎవరు లేని వాళ్ళు అనాథలుగా ఉండడం అనేది మనకి వింటున్నాం. కానీ అందరూ ఉండి అనాథలుగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. టైం లేక, తీరిక లేక. ఎందుకు లేదు, ఫోన్లు చూడడానికి మనకి ఎంత టైం ఉంటుంది. స్పెండింగ్ టైం విత్ ఫ్యామిలీకి ఇవ్వాలి టైం చాలా చాలా ఇంపార్టెంట్.
పేరెంట్స్ని ఇంకా అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు. నువ్వేం చేసి ఏం లాభం? మనకి ఎవరికి మర్యాద ఇవ్వాలో, ఎవరిని ప్రేమగా చూసుకోవాలో వాళ్ళనే చూసుకోలేనప్పుడు ఇంకేముంది లైఫ్ కదా. చెప్తారు అయిన వాళ్ళకి ఆకుల్లోను కాని వాళ్ళకి కంచాల్లో, కాని వాళ్ళకి కంచాల్లో అయిన వాళ్ళకి ఆకుల్లో పెడతారట. అంటే అవసరం లేని వాళ్ళు బిల్డప్ కోసం వాళ్ళకి వచ్చి పెద్ద ఇదేసేసి ఇదిగో ఆ కేసు వాళ్ళకి అయిన వాళ్ళ కోసం. మనకి అవసరం లేకుండా బిల్డప్ అంటే మనం చెప్పుకోవడం, మాకు వెండి కంచాలు బంగారం ఎవరి కోసం. నేను నా ఫ్యామిలీతో నేను టైం స్పెండ్, నేను ఎవరితో టైం స్పెండ్ చేయను. మీ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెంట్ అంతే. ఉంటే ఇక్కడ ఉంటా. ఒకవేళ నాకు టైం ఉండి నేను ఎక్కడికన్నా వెళ్ళాల్సి వచ్చినా నేను వెళ్ళను. నాకు చాలా గిల్ట్ గా ఉంటది. నా పిల్లలతో లేను, ఇప్పుడు నా కోసం నేను ఎందుకు వెళ్ళాలి? మీకు ఓన్ గా ఎక్కడికి వెళ్ళదు, ఓన్లీ ఫ్యామిలీ. అంతే. ఉంటే అక్కడే ఉంటా, లేకపోతే ఉన్న చీరలని కింద వేసుకుని చూసుకుంటా. అంతే అంతే. జాకీ గారు కూడా ఖాళీగా ఉంటే షాపింగ్ తీసుకెళ్ళమంట. ఆయన అడుగుతారు షాపింగ్ వెళ్తావా? ఆయనకి ఇంకేదైనా ఉందా? ఆయనకి అసలు ఇంకేమీ లేదు. ఆయనకి పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు హరితకి ఇది చూడాలి, హరితకి అది చూడాలి, పిల్లలకి ఇది చూడాలి. అంతే. సో నాకు అనిపిస్తుంది అనమాట, అమ్మ చాలా ఇండిపెండెంట్. నేను మా మమ్మీతో చెప్పా, నువ్వు నాకు అసలు ఏమి ఇవ్వలేదని, నీ ధైర్యం ఇవ్వలేదు, అలా ఉంటారు కదా. నేను అదే అన్నా, మా మమ్మీ నాకు ఏమి ఇవ్వలేదు. అక్క నేను ఒక వీడియో చూసాను యూట్యూబ్లో, నాకు అదంతా గుర్తులేదు. మీ అన్నగారు ఎవరితోనో మీరు కొన్ని ఇయర్స్ మాట్లాడలేదు, తర్వాత ఒక్కసారి మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు చాలా ఏడ్చారు ఆ రోజు. ఏంటక్క మీ అన్నగారికి మీకు చిన్నప్పుడు నేను మొండిదాన్ని కాదు, కానీ నాకు నచ్చిన విషయం ఎవరైనా చేస్తే మాట్లాడను. మా అమ్మ తిట్టినా కూడా మాట్లాడను. నా ఇదేంటంటే నేను తప్పు చేయలేదు కదా, నన్ను ఎందుకు తిట్టింది అని. మా మమ్మీ వన్ వీక్ నేను అన్నం తినేదాన్ని కాదు, జస్ట్ వాటర్ తాగి ఉండిపోయేదాన్ని. మా రోషం, చాలా పౌరుషం, రోషం. కానీ మా మమ్మీ ఏ రోజు పర్వాలేదులమ్మ రామ్మ తినని అడగలేదు. కాలితే నీ కడిపే కాలి. కరెక్ట్. అంటే తల్లి అంటే మాట అందా, తల్లి మాట అంటే నువ్వు అన్నం మానేస్తావా, మానే. అంతేగాని అయ్యో అమ్మ లేదులేమ్మ, ఇది అన్నంలే అమ్మ, సారీ అమ్మ, పర్లేదులేమ్మ, ఏం లేదు, ఊరికే అన్నంలే. పిచ్చలైట్. వారం తర్వాత ఇంకా ఆ టైంకి మన ఇంటి చుట్టాలు ఎక్కువ ఉండేవాళ్ళు, ఆంధ్రా నుంచి సర్కార్ ఎక్కి. వాళ్ళు వస్తే మళ్ళీ అంతమంది మళ్ళీ మనం పద్ధతిగా కూర్చోవాలి కదా, కూర్చున్న మాటలో పడి మళ్ళీ తినేసేవాళ్ళు. అంత ఇదనమాట. తల్లి అన్నాక మాట అందా అలా. కానీ మా అన్నయ్య నాకు ఏదైనా నచ్చని పని చేస్తే ఏదైనా మాట్లాడేదాన్ని కాదు. 2 years మాట్లాడలేదు. సేమ్ సోఫా, సేమ్ డైనింగ్ టేబుల్, మౌనరథం, ఇంతే తేడా మాట్లాడి అంతే. మా అన్నయ్య చెప్తాము చాలా కష్టం. 2 years. సో అన్న చెల్లెళ్ళ పండగ వస్తుంది, దీపావళి వెళ్ళిన 3వ రోజు భగిని హస్త భోజనం అని వస్తుంది అనమాట. సో చెల్లెలు అంటే తోబుట్టువు వంట చేసి అన్నకి వడ్డించాలి సోదరుడికి. సో అలా ఎవ్రీ ఇయర్ తప్పకుండా చేస్తాను నేను. ఒకవేళ షూటింగ్స్లో ఉన్న ఏదో ఒకటి ఇంత కేసరైనా వండి ఆన్ ది వే మా అన్నయ్యకి ఇస్తా. ఇదొకటి నాకు ఇష్టం, అదొకటి ఉంటుంది. భగిని హస్త భోజనం అనేది ఒక పండుగ. సో అన్నా చెల్లెళ్ళు అలా కలిసి ఉండడానికి అనమాట. సో నాకు ఇష్టం పండుగలన్నీ, అది స్పెషల్ మూమెంట్స్. దానివల్ల నేను చేయకపోతే ఏమవ్వదు, ఏమవుతుంది కదా, ఏమవ్వదు. అసలు ఏమవ్వకుండా ఎందుకు బతకాలి? అసలు ఏ మూమెంట్ కోసం నువ్వు వెయిట్ చేయకుండా ఎందుకు బతకాలి కదా. సో ప్రతి మూమెంట్, ప్రతి పండగ, ప్రతి విశేషము చాలా చాలా స్పెషల్. అక్క చాలా సినిమాలు చేశారు, పెద్ద పెద్ద హీరోస్తో చేశారు, పెద్ద పెద్ద అవార్డులు తీసుకున్నారు, 100 సీరియల్ చేశారు. అంటే నాకు తెలిసి ఒక 100 కోట్లు వెనకేసి ఉండాలి. దేవుడా తదాస్తు, దేవుడా తదాస్తు. 100 కోట్ల ప్రజల అభిమానం పొందాం. అక్క ఎంత ఉంటుంది అక్క అసలు ఆస్తి మీకు వరకు ఎంత వరకు ఉండొచ్చు? అంటే తరతరాలకి పెట్టేంత ఆస్తులు ఏం లేవు, మా తరం వరకు మేము హ్యాపీగా బతికేయచ్చు. వీఆర్ వెరీ సాదా సీదా ఫ్యామిలీ, జస్ట్ నెక్స్ట్ డోర్ ఫ్యామిలీ ఎలా అలా ఉంటాం. అసలు అందరూ హరిత గారికి ఏంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, అసలు బ్యాంక్ బ్యాలెన్స్, అసలు ఇంట్లో చూస్తే ఎక్కడ చూసినా బంగారం అంటారు. అవన్నీ బంగారమే అక్క. యాక్చువల్గా మేము చేసేది కొంచెం ఎక్కువనే చెప్పాలి, కానీ నాకు ఇంత వస్తుందని నేను అనుకోలేదు.
అంటే నాకు ఈ ఫేమ్ వస్తుందని, ఇంత మళ్ళీ మదర్ క్యారెక్టర్ హీరోయిన్గా ఉన్నప్పుడు చేసాము సీరియల్స్, అబ్బో సూపర్ అన్న అదంతా అయిపోయింది. బట్ ఇప్పుడు ఈ ఫేమ్ దీన్ని నిలబెట్టుకోవడం అనేది ఎక్కడుంది నాకు, నా ప్రజెంటేషన్లోనే ఉంది. సో నేను దీన్ని ఆస్వాదిస్తున్నాను. దీనికి ఫుల్గా చాలే నువ్వు చేసేది ఎక్కువను ఖర్చు పెట్టేది ఎక్కువ అనేవాళ్ళు ఇంట్లో లేరు. ఏది అడిగినా తీసుకెళ్ళి షాపింగ్ చేస్తుంటే ఇంకెందుకు, పట్టు చీర అంటే పట్టు చీరే కడతాము. నాకు కూడా ఇష్టం కదా నన్ను నేను అట్లా చూసుకోవడం. అక్క, మీరు డబ్బులకి వాల్యూ ఇస్తారా, మనుషులకి వాల్యూ ఇస్తారా? దేవుడు మనుషుల్ని సృష్టించింది ప్రేమించడానికి, వస్తువులు వాడుకోవడానికి. మనం కన్ఫ్యూజన్లో ఏమవుతున్నాం, వస్తువుల్ని ప్రేమించేస్తున్నాం, మనుషులు వాడేసుకుంటున్నాం. ఇలా ఎప్పుడు ఎవరు చెప్పలేదు నాకు. సో ఏది ఎలా చేయాలో అలాగే మనుషుల్ని ప్రేమించాలి, డబ్బులు వాడుకోవాలి. ఇప్పుడు తెలియక మనుషుల్ని వాడుకుంటున్నారు, డబ్బులు ప్రేమిస్తున్నాం. ఫోన్ పడిపోతే అంటే అంటాను, ఫోనే కదా పడిపోయింది, దానికోసం గుండెకి అంత ఎఫెక్ట్ ఇవ్వాలా కదా? అమ్మ నేను అన్నాను, ఆర్టిఫిషియల్గా నువ్వు షాక్ ఇచ్చినా, రియల్గా షాక్ ఇచ్చినా దాని ఎఫెక్ట్ దానికే వెళ్తుంది. అలాగే ప్రతిసారి ఫోన్కి గుండె, కారు మీద గీత పడితే అనేసి ప్రతిదానికి ఏమవుతుంది కదా. సో అందుకని దేనికి ఏది చేయాలి అదే. డబ్బులు వాడుకోవడానికి డెఫినెట్గా అవసరం, కానీ మనుషులను ప్రేమించడం చాలా చాలా అవసరం అంటారు. ప్రేమించి చూడు, మా అయితే తిరిగి ప్రేమిస్తారన్నారు కదా, అంతే. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అంతే. ప్రభాస్ గారి డైలాగ్ ఇప్పటికీ మర్చిపోవట్లేదు మా అక్క. అవన్నీ నాకు నిజమే కదా, మనం ఎందుకు ద్వేషం పెంచుకోవాలి? ఒకవేళ తెలుసుంటే అలా చేయరు కదా, అంత జ్ఞానమే ఉంటే అలా చేయరు కదా. లేదు కాబట్టి చేస్తున్నారు. వాళ్ళతో నేను పోటీ పడితే నాకు జ్ఞానం లేనట్టే కదా. సో మనం ప్రేమించి చూద్దాం, లేదా రియాక్ట్ అవ్వకుండా చూద్దాం. రియాక్ట్ అవ్వకపోవడం కూడా ప్రేమించడమే. అంతే. నువ్వు పోట్లాడితే నేను పోట్లాడతానంటే ఇంకే ఉంది. సో నువ్వు వచ్చావా, ఓకే, అలా అనమాట. అంతే. అక్క, మీ లైఫ్లో ఎవరైనా ఇప్పుడైనా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా అక్క? నవ్వారంటే ఉన్నది కాదు, ఉన్నాయి అనిపిస్తుంది. అంతే, వెన్నుపోటు అంటే మనం ప్రతిసారి మోసపోడు, అంతే. అది డబ్బు విషయంలో ఏదైనా సరే నన్ను ఎప్పుడు దేవుడు కాపాడుతూ ఉంటాడని ఒక గట్టి నమ్మకం నాకు. ఎవరు అక్క, మీరు ఎవరిని, ఏ దేవుడిని బాగా నమ్ముతారు? మేము చెన్నై వెళ్ళిన వెంటనే మురుగన్ కోయిల్కి వెళ్ళాం. కుమారస్వామి టెంపుల్, కుమారస్వామి వడపళని. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఫస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మా అమ్మ కోరిక అనమాట, నా పిల్లలు కూడా ఇలా నేర్పాలి అని. ఆ కోరికలన్నీ మా అమ్మ మాక్సిమం మా అమ్మే తీర్చేసుకున్నారు. సో నాకు ఆ మురుగన్ ఎవరో ఒకళ్ళు ధైర్యం కావాలి. అందుకే మనకి ఇష్టమైన దేవుడిని మనం నేల మీద ఎందుకు పడతావు అంటే, అయ్యి మీకేం తెలుసు కదా, నన్ను అడగండి ఆ వాల్యూ, నా కంట్లో నుంచి వచ్చే నీళ్ళు అడగండి ఆ వాల్యూ, నేను చెప్తాను. ఆ ఊరికే జస్ట్ లైక్ దట్ రాలేదు కదా. అంటే ఒక క్యారెక్టర్ కోసం ఆల్బమ్లు తీసుకొని మనకి చెప్తాను హైట్ ఉంటే బాగుంటావు అని చాలా మైనస్లో కూడా వింటాం. అయినా కూడా ఎక్కడ కుంగిపోలేదు కదా. నేను వచ్చే టైంకి నా ఎంట్రీకి బాంబే హీరోయిన్స్ హవా జరుగుతుంది. నగ్మా, ఇక సిమ్రన్, వీళ్ళందరూ అంటే ఆ పర్సనాలిటీల ముందు మనం ఏం కనిపిస్తాం కదా, మనం అప్పుడే. సో అయినా ఇక్కడ చెదిరిపోకుండా మన గోల్, మన ఫోకస్ ఎక్కడ అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా వచ్చామంటే నాది 0 ఎఫర్ట్ అని చెప్తాను నేను. సగం హాఫ్ మా అమ్మ తీసుకుంది, సగం హాఫ్ మా ఆయన తీసుకున్నా. సో అంతే. ఇంకా సీఎం స్టాలిన్ గారితో తమిళ్లో మీరు ఆయనతో నటించినట్టు మాకు తెలిసింది. సో ఏంటక్క అసలు మీరు మామూలు మనిషిగా లేరు అసలు. అంటే ఆ సార్ 2 సీరియల్స్ చేశారు. ఫస్ట్ ఒకటి చేశారు దూరదర్శన్లో. ఎవరైతే నన్ను తమిళ్ టీవీకి ఇంట్రొడ్యూస్ చేసిన నందవనం అని ఫస్ట్ నా సీరియల్, అంటే ఫేమ్ చూసిన సీరియల్ అన్నమాట. మధ్యలో ఒక గెస్ట్ అపీరియన్స్ అది. దానికి ఖుష్బు గారిని, రేవతి గారిని వీళ్ళందరిని అడిగారు. పెడితే ఫేమస్ వాళ్ళు పెట్టాలి, లేకపోతే ఏ మొహం ఎవరికి తెలియని మొహాన్ని పెట్టాలి. అది నాకు వచ్చింది. సో అదే డైరెక్టర్ గారు, అదే ప్రొడక్షన్ సార్తో, స్టాలిన్ గారితో సీరియల్ చేస్తున్నారు. ఆయన కలెక్టర్ భార్య. సో ఎవరంటే అమ్మాయి బాగా చేస్తుంది కదా, సో బాగా చేస్తుంది, ఇంట్రెస్ట్గా చేస్తే నాకు ఇచ్చారు అవకాశం. సో అప్పుడు మనకి తమిళ్ అంటే ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ కదా, కరుణానిధి గారు. సో వీళ్ళ చాలా క్వైట్, మాట సైలెంట్గా చాలా అసలు వాళ్ళ ఆవిడ అందరూ తర్వాత మాట్లాడి, అదే వాళ్ళ ఇంకొక సీరియల్ కూడా చేశాను. ఆయన బావగారు అమృతం సార్, ఆయన పెద్ద డైరెక్టర్
ముత్యాలమెల్లో. వాళ్ళు మళ్ళీ శరత్ బాబు గారితో చేశాను అనమాట. మొత్తం అట్లా కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఇంకొకటి కూడా తెలిసింది మాకు, మీరు ఎవరింటికో ఒక పెద్ద మనిషి ఇంటికి భోజనానికి కూడా వెళ్ళారని విన్నాను నేను. అది చాలా గ్యాదర్ చేసి పెట్టుకున్నారు. మామూలుగా ఉండదు, తగ్గేదిలే, హరితకు వచ్చిందంటే. నేను తమిళ్లో మంచి సీరియల్స్ చేశాను, మంచి వర్క్ చేశాను. అందులో కుల విళక్ అని ఒక సీరియల్ అనమాట. అందులో నా క్యారెక్టర్ నేమ్ తామరై, అంటే తామర పువ్వు. నేను కన్నడ సీరియల్ చేయడానికి బెంగళూరు వెళ్ళాను. ఈ శతమానది హెಣ್ಣు కన్నడలో. సో వెళ్ళినప్పుడు ప్రొడ్యూసర్ను కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ఫ్యామిలీకి ఆయన చుట్టాలన్నమాట, తెలిసిన వాళ్ళు. ఇలా ఎవరితో చేస్తున్నావు అని అడిగారంట. హరిత అని அவங்க வந்திருக்காங்க, వచ్చారు హైదరాబాద్ చెన్నై అంటారు. హరితవా యారన్న ఇది కుల విళక్ తామర వచ్చిందా, తామర వచ్చిందని చెప్పి, లేదు మన ఇంటికి తీసుకురా అని పార్వతమ్మ గారు ఇంటికి ఇన్వైట్ చేశారు. రమ్మని అమ్మాయిని తీసుకురా, నాకు చాలా ఇష్టం అమ్మాయి అంటే అని. ఇంటికి వెళ్ళగానే ఎదురుగా రాజ్ కుమార్ గారు అలా కూర్చుని ఉన్నారు, మంచి వైట్ అండ్ వైట్లో. అప్పటికి ఆయన వీరప్పన్ గారు కిడ్నాప్ చేశారు, తెలుసు కదా. వీరప్పన్ గారు కిడ్నాప్ చేసి కొన్ని రోజులు ఆయన దగ్గర అట్టు పెట్టుకున్నారు. ఈయన్ని ఆయన కోరికలన్నీ తీరాలంటే ఒక పర్సన్ కావాలి కదా, సో ఈయన్ని తీసుకెళ్లారనమాట. ఆ తర్వాత వచ్చిన తర్వాత నేను కలిసాను ఆయన. అంటే ఒక మంచి మనిషి కన్నడ కంఠీరవ ఊరికి అయ్యుండ్రు కదా, వెళ్తే ఆ వీరప్పన్ గారి గురించి ఇంత కూడా చెడు చెప్పలేదు. ఆయన దారిలో ఆయన చేసుకున్నారు, కానీ నాకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని చెప్పి. టైంకి నాకు ఫుడ్ పెట్టేవాళ్ళు, నేను యోగా చేసుకునేవాడిని, నన్ను బాగా చూసుకున్నారు, ఇబ్బంది పెట్టలేదు. అంతే కంగారుగా బెట్టి అది దాని వాళ్ళ ఇంటికి వెళ్ళి నాకు పసుపు కుంకాలు పెట్టి భోజనం పెట్టి బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపించారు. అంటే బేసిక్గా అప్పగింతలు అంటారు కదా, పెళ్ళైన తర్వాత పుట్టినింటి నుంచి మెట్టినింటికి పంపిస్తూ ఉంటారు. దాని గురించి మీరు ఏదైనా మాట్లాడాలి? ఇప్పుడు చెప్తుంటే నాకు ఎక్కడి నుంచి ఎంత జాకీ గారు, నేను నా పెళ్లి వరకు వస్తే ఒక్క మూమెంట్ ఉంటుంది చూసారా, పెళ్ళంతా తలంబ్రాల వరకు కేరింతలు అసలు బీభత్సంగా ఉంటుంది. వన్స్ ఆ పాలు పోసి ప్లేట్ పెట్టి పుట్టింటాళ్ళు కూర్చుంటారు, అత్తింటాళ్ళు అందరూ వెయిట్ చేస్తారు. కూర్చోబెట్టి పిల్లల్ని పాలల్లో ముంచి వాళ్ళ అరచేతిలో రాయిస్తారు. ఇంతకాలం పెంచాం, ఎలా పెంచాం, ఏమీ లేదు, డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇదిగో మీ అమ్మాయి అని ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి అందరికీ అప్పగిస్తారు. తర్వాత అనిపిస్తుంది మనం ఎక్కడే తిరుగుతున్నాం కదా అని. ఆ మూమెంట్లో ఆ ఒక బాధ, బరువు అంతవరకు ఎంజాయ్ చేసింది పెళ్ళి అదంతా అయిపోతుంది. అప్పగింతలప్పుడు నిజంగా ప్రాణం పోయినంత పని అవుతుంది. తర్వాత అంతా అయిపోయాక మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు అన్నమాట. నేను వచ్చేసరికి మా అన్నయ్య కూర్చుని బాగా ఏడుస్తున్నాడు. ఇంకా పెళ్ళి అయిపోయింది, వెళ్ళిపోతుంది, మన అమ్మాయి కాదు కదా. ఇంతకు చూసిందే మా అన్నయ్య, జాకీ గారిని సెలెక్ట్ చేసిందే మా అన్నయ్య కాదు కదా అని ఒకటి పూజ రూమ్ పక్కన కూర్చొని ఏడుస్తున్నాడు. ఇంకా శాంతి వెళ్ళిపోతే పూజలు ఎవరు చేస్తారు? అంటే డైలీ నేను మార్నింగ్ లేచి పూజ చేయకుండా హారతి ఇవ్వకుండా షూటింగ్కి బయలుదేరను. అంటే అంత ఇంకా పుట్టింటికి సంబంధం లేనట్టు అదొక సెరమనీ. ఎంత పక్కనున్నా ఎదురున్నా ఒక్కసారిగా మన ఇంట్లో పిల్ల పక్కింటికి పెళ్ళై వెళ్తుందంటే ప్రతి తల్లి పడే బాధ మామూలుగా అన్నారు. అంటే పెళ్లి చేస్తామని తెలుసు పంపించేస్తా, అయినా కూడా ఆ మూమెంట్ ఆ పేరెంట్స్కి, ఆడపిల్లకి ఇప్పుడు కూడా నాకు గుండె ఒక. అవును. తర్వాత 2 రోజుల తర్వాత జాగి ఎందుకు అలా ఏడ్చారు, 4 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడ షూటింగ్ చేస్తావు కదా నువ్వు, ఎంత చేసినా ఏంటో ఆ మూమెంట్. ఆడపిల్లని అంటే మనం ఇక వదిలేస్తున్నట్టే కదా వీళ్ళు. నిన్ను వదిలేసి నిన్ను వాళ్ళకి అప్పచెప్పేస్తున్నాయి, దే ఆర్ ప్రాపర్టీ. ఇలానే అక్క, నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను ఇన్స్టాగ్రామ్లో. ఇట్లా వాళ్ళు చాలా కోటీశ్వర్లు, చిన్నప్పటి నుంచి చాలా ముద్దుగా అమ్మాయిని పెంచి ఆ అమ్మాయికి ఇష్టపడిన అబ్బాయితోనే యూఎస్లో ఎవరికో వాళ్ళే చూసి పెళ్లి చేసి పంపిస్తే సంథింగ్ వాళ్ళిద్దరికి ఏదో గొడవ అయితే ఆ అమ్మాయిని ఉరేసి అక్కడే చంపేశాడు ఆ అబ్బాయి. ఒక తల్లిదండ్రులు నా కూతురు అక్కడ వెళ్ళి బాగుపడుతుంది, నా కూతురు ఒక ఫ్యామిలీతో ఉంటుంది అనుకున్న తర్వాత అక్కడ శవంగా చూసినప్పుడు వీళ్ళు పడే బాధ మామూలుగా ఉండదు. అవి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది అక్క? మనిషి మృగం
మృగాలే ఉంటాయి, మృగాలే మనుషుల రూపంలో వస్తున్నారేమో, నచ్చకపోతే వదిలేయి. దానికోసం నువ్వు అసలు చంపే అంత కసిని అసలు అంత శత్రుత్వం ఏముంది కదా, చంపేస్తా తర్వాత నీ జీవితం ఏంటి? అలాంటి వాళ్ళకి ఒక మాట చెప్పాలంటే నువ్వేం చెప్తావు అక్క? నేనేం చెప్తాను తెలుసా, నా కొడుకు కూడా నా కూతుర్ని ముట్టుకోవాలన్నా 10 అడుగుల దూరంలో నుంచి 10 feet డిస్టెన్స్ ఉండాలి చెల్లికి అన్నకి. నీకు వచ్చేస్తుంది ఆవేశం, కొట్టేద్దామని ఆవేశం వచ్చినా కూడా నువ్వు 10 అడుగుల దూరంలో ఉండి మాట్లాడాలి. అంటే మన చిన్నప్పటి నుంచి ఆడపిల్ల ఇలాగే ఉండాలి, మగాడు ఇలా ఉండాలి, మనిషి ఇలాగే ఉండాలి. ఇప్పుడు నీకు ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇవ్వడం రాలేదు అంటే, ఆడపిల్ల అనేది నీకు ఒక వాల్యూ తెలియనప్పుడు నువ్వు మనిషి ఎలా అవుతావు? ఆడపిల్ల అంటే ఏదో ఎందుకు పనికిరానిది కాదు, నువ్వు కొలవడానికి, నువ్వు పూజించడానికి. మాకు వస్తే మా మమ్మీ చూస్తే మేము మూసుకుని కూర్చునేవాళ్ళం, ఎంత ఆవేశం వచ్చినా కోపం వచ్చినా. సో మా కొడుక్కి నేను అదే చెప్పి పెంచుతున్నా. సో పెంచాల్సింది ఇంటి నుంచే. ఇప్పుడు ఆడపిల్ల నువ్వు ఎంత, ఒకవేళ ఆడపిల్ల అలా ఉన్నా నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత మగాడిదే. భరించేవాడే భర్తను ఊరికే డైలాగ్స్ కోసం నిజంగా యూ హ్యావ్ టు. మగపిల్లల్ని ఇంటి నుంచే మనమే జాగ్రత్తగా పెంచాలి. ఇందులో ఆప్షన్స్ లేవు. వారసుడు నాకు ఏదో అంటే తలగొరివి పెడతాడు, నన్ను కాపాడితే ఎవ్వరు కాపాడరు, ఎవరేం చేయరు. ఎప్పుడో తల మనం చచ్చాక ఏదో జరుగుతుంది అనేది కాదు, మనం బతికుండగా మనం ఎలా ఉంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడున్న జనరేషన్ కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, వాళ్ళని ఒకరినొకరు వదిలించుకోవాలి అనుకుంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారు వాళ్ళని వదిలించుకోవడం కోసం? డెఫినెట్గా ఇగ్నోర్ చేస్తారు అనుకుంటున్నా. ఇగ్నోర్ చేస్తారు, ఇల్ ట్రీట్ చేస్తారు, ఎందుకు పనికిరా అంటారు, కంపేర్ చేస్తారు, అలా ఉంటే ఇలా బాగుంటుంది, వాళ్ళు ఇలా అన్నీ అంటారు. ఇలాంటివి కదా, ఇంకేముంటాయి కదా. లేకపోతే ఇంకేమైనా కట్నాలు అలా ఉంటాయేమో, ఇంకా డబ్బు అక్కడ, లేకపోతే అందం ఏమైనా కొరుకు తింటావా అన్నట్టు. సో పెళ్ళైన తర్వాత ఏమైనా సరే యూ హ్యావ్ టు కాంప్రమైజ్. కాళ్ళు చేతులు కట్టైనా మార్చుకోవడానికే ప్రయత్నం చేయాలి, మాక్సిమం ట్రై చేయాలి. అన్లెస్ అంటిల్ హర్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం, వాళ్ళు ఆవేశంలో కొట్టేయడాలు అలాంటి శాడిస్టులు ఉంటే మాత్రం ముందు ప్రపంచానికి చెప్పాల్సిందే. అక్కడ గుట్టు లేదు, కాపురాన్ని గుట్టు అంటే ఏదైనా చంపేసే మొగుడున్నా కూడా గుట్టుగా చేయమని కాదు కదా, ఆపదొస్తే చెప్పాల్సిందే. అదే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి పక్క వెళ్ళిపోవడం బెటర్. అంతే. వాడు పెళ్లికి ముందే గర్ల్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు, బాయ్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడే వదిలించుకోవడానికి ట్రై చేస్తే పెళ్ళైన తర్వాత ఎంతసేపు కదా, జస్ట్ లైక్ దట్. అంతే. అంటే ఎట్లా బిహేవ్ చేస్తూ ఉంటారక్క, వాళ్ళ థింగ్స్ ఎలా ఉంటాయి? ఏమో నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలుపుకునే ఫ్యామిలీ. అవును, అస్సలు ఏదైనా సరే కష్టమైనా సరే కలిసే ఉండాలి, నష్టమైనా సరే కలిసే ఉండాలి, సుఖమైనా సరే కలిసే ఉండాలి. సో ఇలా వింటాం కదా చాలా మందిని. ఇందులో కూడా మా ఆయన మళ్ళీ తీసుకొస్తాం. మా ఆయన చెప్తారు, భార్య అంటే ఇలాగే ఉండాలి, గర్ల్ ఫ్రెండ్ అంటే ఇలాగే ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్ ఎలా అయినా ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు ఓకే. గర్ల్ ఫ్రెండ్ భార్య అయిన తర్వాత భార్యలాగానే ఉండాలి. నేను అప్పుడు నచ్చాను, నీకు ఇప్పుడు ఎందుకు నచ్చలేదని క్వశ్చన్ చేయకూడదు. సో భార్యలానే ఉండాలి. భార్యకి ఏమేమి పద్ధతులు ఉంటాయి, ఏమేమి బాధ్యతలు ఉంటాయి, అవన్నీ నువ్వు పాటించాలి, ప్రవర్తించాలి. అలా అంటే కొంతమంది చెప్తుంటారు కదా అక్క, అబ్బాయిలు నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుంటున్నావేంటి, నువ్వు ఇలా ఉంటున్నావేంటి, నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావేంటి, ఇలాంటి రూల్స్ అన్ని పెడుతూ ఉంటారు కొంతమంది. అది పెట్టడం వెనుక వాళ్ళ ఒక థింకింగ్ ఏమంటారు? ఎందుకు ఉంటున్నావు అంటే, సారీ ఇలా ఉంటే బాగుంటుందేమో, ఇలా వేసుకుంటే బాగుంటుందేమో, ఒకసారి ట్రై చేయి అని మాట్లాడితే ఓకే. ఏం బట్టలు అవి, ఎవరు చూపించడానికి వేసుకుంటున్నావు, వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు ఏంటి, కొంచెం నాన్ సెన్స్ గా మాట్లాడతాను, ఆ నిమిషమే థ్యాంక్ యూ బ్రో అని చెప్పి వెళ్ళిపోవడమే. అంతే. ఎందుకు కదా, నువ్వు నా డ్రెస్ గురించి నీకు నచ్చలేదు ఎందుకు, నీకు నచ్చకపోవడం కాదు, నాకేమన్నా ఇబ్బంది అవుతుందేమో అని నువ్వు ఫీల్ అయితే నువ్వు ఇలా కాదు, నచ్చ చెప్పుకోవాలి అంతే. ఏంటిది అని మాట్లాడితే ఇంకెందుకు కదా. అసలు బేసిక్ అవుటర్నే నువ్వు లైక్ చేయకపోతే ఇన్నర్ సోల్ నీకు ఎప్పుడులో తెలుస్తుంది. సో ఫైనల్ గా చాలా 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 మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎన్ని ఇయర్స్ తర్వాత మా హరితక్కని ఇంత దగ్గరగా, ఇంత క్లోజ్ గా, హ్యాపీగా, హెల్దీగా మాట్లాడుకున్నాం. మీకు ఎలా అనిపించింది? మీరు వెళ్ళే ముందు ఫైనల్ గా ఒకటి అడుగుతా, మన లైఫ్ లో ఎలాంటి పర్సన్ ని మనం వదులుకోకూడదు? ఎలాంటి పర్సన్ వదులుకోకూడదు అంటే, నిన్నుగా ఇష్టపడే వాళ్ళని. నిన్నుగా అంటే మనం రెడీ అది కాదు, నిన్నుగా ఇష్టపడే వాళ్ళని అంతే వదులుకోకూడదు. తెలుస్తుంది మనకి, నిన్నుగానే ఇష్టపడాలి. వాట్ ఎవర్ యు ఆర్, మనల్ని మనంగానే వాళ్ళు. మనం లేనప్పుడు ఇందాక అనుకున్నాం కదా, మనం లేనప్పుడు కూడా మన గురించి
వర్షకి ఇది చాలా భలే ఇష్టం అని నేను అనుకున్నానంటే నన్ను వదులుకోకూడదు. ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు అయింది కానీ మనం డిస్టెన్స్ లో ఉన్న ఫీలింగ్ నాకు లేదు, మీకు లేదు. మనం రెగ్యులర్ గా కలము, ఏదైనా పండగకి హాయ్ చెప్పుకుంటాము, ఎప్పుడైనా కలిసినప్పుడు హగ్ చేసుకుంటాం, అయినా కూడా మనం షేర్ చేసుకున్న మూమెంట్స్ ఎంత ప్రీషియస్ కదా. సో అలాంటి వాళ్ళని వదులుకోకూడదు. ఎప్పుడు చూసినా నువ్వేంటిలా అలా. మనం ఎప్పుడైనా తగ్గించి, అందరూ అంటారు నీకు తప్పులు చెప్తే కదా నీకు తెలుస్తుంది అంటారు. తప్పులు సరిదిద్దు, చెప్పొద్దు, తప్పులు సరిదిద్దు, అంతే. అలాంటి వాళ్ళని వదులుకోకూడదు. నాకైతే అక్క నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే హరితక్క లాంటివా అలా ఉండాలి అనుకునే రోజు నుంచి హరితక్కతో ఇట్లా మాట్లాడడం నాకు చాలా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే వర్షాని నేను ఈ షోలో చూసినప్పటి నుంచి ఐఎమ్ సో 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 హ్యాపీ. సో ఎలా అనిపిస్తుంది అక్క కిసిక్ టాక్స్ కి రావడం? బ్యూటిఫుల్ గా నాకు అసలు చాలా చాలా హ్యాపీగా, ఏదో మనం ఏదో ఇంటర్వ్యూను హ్యాపీగా మన సోల్మేట్తో మన మనసు విప్పి మన మాటలు పంచుకుంటే ఎలా ఉంటుందో అంత హ్యాపీగా ఉంది. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. ఇప్పుడున్న జనరేషన్ కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వచ్చు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు, వదిలించుకోవాలి అనుకుంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారు? భార్య అంటే ఇలాగే ఉండాలి, గర్ల్ ఫ్రెండ్ ఎలా అయినా ఉంటుంది. గర్ల్ ఫ్రెండ్ గా ఉన్నప్పుడు ఓకే, గర్ల్ ఫ్రెండ్ భార్య అయిన తర్వాత భార్యలాగానే ఉండాలి. నేను అప్పుడు నచ్చాను, నీకు ఇప్పుడు ఎందుకు నచ్చలేదని క్వశ్చన్ చేయకూడదు. ఒక చిన్న పిల్లకి ప్రాబ్లం క్లియర్ చేయాలి అని అంటే 16 కోట్లు అవుతాయి. సోషల్ మీడియా మొత్తం వాళ్ళ పనులు మానుకొని మొత్తం తిరిగి 9 కోట్ల రూపాయలు ఆ అమ్మాయి కోసం సేవ్ చేసి, అంటే వాళ్ళందరూ దేవుళ్ళే దేవుళ్ళే అంతే, దేవుళ్ళే.